రండి దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్ స్టడీలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. కాబట్టి ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక మాట మరొక దాసుడు అంటాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ రెండింటి మాటల్లో సుదీర్ఘమైనటువంటి అంశం ఏంటంటే ప్రభు రాకడా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అంటున్నాడు. కాబట్టి ఆయన ఎలా వస్తున్నాడంటే త్వరగా వచ్చే ప్రభుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నాడు అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతున్నాడంటే ఒక 5 విషయాలు మనం బైబిల్లో చూడవచ్చు. దాంట్లో 7 విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తానన్నాడు. భక్తులు కూడా చెబుతున్నారు ఆలస్యం చేయడని చెప్పి అన్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు, కానీ ఆలస్యం అవుతుంది. తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆయన కూడా త్వరగా వస్తానన్నాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. ఎప్పుడు? ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఏదైతే కఠినమైన మనసు ఉందో అది మారినప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుందని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం కఠినమైన మనసు ఉంది, అది మారాలి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువు రాకడ రావాలంటే మొట్టమొదటిగా రోమా 11:25 ప్రకారం ఇశ్రాయేల్ కఠినమైన మనసు ఉంది, అది మారాలి. రెండోదిగా చూస్తుంటుంది రోమా 11:25 ప్రకారం అన్యజనులకి ఇంకా అన్యజనుల యొక్క ప్రవేశం ఇంకా సంపూర్ణం అవ్వాలి. సో వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చే విషయాలు అనేది ఇంకా సంపూర్ణం అవ్వలేదు. కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. రెండో పేతురు 3:9 ప్రకారం ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే తండ్రి కంటే ఆయనకి దీర్ఘశాంతుడు కాబట్టి ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 2 పేతురు 3:9 ప్రకారం ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? అందరూ మారుమోసు పొందాలని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అందరూ మారుమోసు పొందడం కొరకు ప్రభు లెక్క ప్రకారం మారుమోసు పొందేవాళ్ళు ఇంకా అవ్వలేదు కాబట్టి వారి కొరకు ప్రభు హెచ్చుకుంటున్నాడు. ఇక 5వది చూసినట్టు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం కానీ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17లో రాయబడింది కృపాకాలం ఇంకా ముగించబడేందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే ఆదికాండం 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక చూసినట్లయితే మత్తయి సువార్త 24:36 ప్రకారం ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7వ విషయం తండ్రికి తప్పక కుమారుడికి అంటే కుమారుడికి కూడా తెలియదు, తండ్రికి తప్పక కుమారుడికి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. అందుకే కుమారుడు ఎప్పుడు వెళ్ళాలన్నది కూడా కుమారుడికి మాత్రమే తెలుసు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇవి మనం చూస్తున్నటువంటి 7 అంశాలు. ఈ 7 అంశాల్లో ప్రభు రాకడకి ఆలస్యమైనటువంటి సన్నివేశాలు ఏంటో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభు రాకడ కంటే ఈ 7 విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు చూసే మాట ఏంటంటే ఇప్పటికీ 7 విషయాల్లో మొదటి మాట ప్రభు రాకడికి ఆలస్యం కారణం ఏంటంటే రోమా 11:25 ఇశ్రాయేలుకి ఇంకా కఠినమైన మనసు ఉంది, అది మారాలి. కాబట్టి కఠినమైన మనసు కలిగినటువంటి వారు ఎవరు అన్నది 7 విషయాలు చూసాం. 7 మాటలకు 7 ఏంటి 49 మాటలు చూసాం. ఎవరు అన్నది 7 విషయాలు, 7 × 7 49 మాటలు మనం చూస్తూ వచ్చాం. 7 ఏండ్లంతా 49 మాటలు మొదటి దానికి. రెండో దానికి కూడా 7 49 మాటలు చూస్తూ వచ్చాం. మూడో దానికి కూడా 7 49 మాటలు చూస్తూ వచ్చాం. ఇక్కడికి ఈ 3 అన్నవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసే మాట ఏంటంటే 4వది. ఈ 4వ దాంట్లో 4వ మాటలో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో
7 విషయాలు ప్రతిదానికి మనం లెక్కేసుకుంటూ పోతే 4 విషయాలు ఇప్పటికే అయిపోయినాయి. ఇప్పటికైనా 4 గత వారంతో 4 విషయాన్ని ధ్యానించాం. ఏంటి అంటే ఈ విషయం 4వ మాట ఏంటంటే అందరూ మారుమూసి పొందాలి. అందరూ మారుమూసి పొందాలి. కానీ ఎవరెవరు అసలు మారుమూసి ఎందుకు పొందాలనేది ఒక 7 విషయాలు చెప్పాం. మారుమూసి ఎందుకు పొందాలి 7 విషయాలు ఉన్నాయి. ఎవరికైనా గుర్తుందా? మారుమూసి ఎందుకు పొందాలంటే 7 విషయాలు. దాంట్లో ఒక మాట ఏంటంటే దేవుని తట్టు తిరగటానికి మారుమూసి పొందాలా, 2 క్షమించబట్టడానికి మారుమూసి పొందాలా, 3 బహు శ్రమల పాలు అవ్వకుండా ఉంటానికి మారుమూసి పొందాలి, 4 తీవ్రమైన వేడిమిలోకి మనం కాలిపోకుండా ఉంటానికి మారుమూసి పొందాలి, 5 చూసినట్టయితే దేవునితో యుద్ధం మనకు జరగకుండా ఉండడానికి మనం మారుమూసి పొందాలి, దేవునితో యుద్ధం చేయకుండా. 6వదిగా చూసినట్టయితే మన జీవితంలో మనం చూస్తున్నాం పాపం బట్టి కానీ అనేక కోణాలు చూస్తూ వచ్చాం. చివరిగా 7వదిగా కూడా మనం చూస్తూ వస్తున్నాం అందరూ మారుమూసి పొందాలి. ఎందుకని అనగా ఇక్కడ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, దేవుని రాజ్యం కొరకు మనం మారుమూసి పొందాలనేది 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దాంట్లో ఇప్పటికే మనం ధ్యానించినటువంటి ఈ 4వ మాట ఈ 3టికి కంప్లీట్ అయిపోయింది. 4వ మాటకి 7 విషయాలు ఉన్నాయి. ఈ 4వ మాటకి ఈ ఒక్క 4వ మాటకి 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలని 7 ఏండ్లు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 7 విషయాల్లో ఇప్పటికి 4 విషయాలు అయిపోయినాయి. 4 ఏళ్ళు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు 5వ మాట. గత వారం మనం ధ్యానించేది ఏంటంటే 4వ మాట ధ్యానించేది కాదు, ధ్యానించింది. 4వ మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 16:9 ప్రకారం వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడకుండా ఉండడానికి మనం మారుమూసి పొందాలి. సో ఇక్కడ అర్థం చేసుకుంటున్నట్టయితే అందరూ దూషించుతున్నారు. ఎవరు? దేవుని నామాన్ని అందరూ దూషిస్తున్నారు. మండుచున్న వేడిమి కొండలోకి వెళ్ళేవారు, వేడిమి అటువంటి అగ్నిగుండంలో ప్రవేశించేవారు ఏం చేస్తున్నారంటే అందరూ దేవుని దూషిస్తున్నారు. సో దూషిస్తున్న వారు ఏం దూషిస్తున్నారంటే దేవుని నామాన్ని. దేవుని నామం ఎలాంటిదంటే మొట్టమొదటిగా పరిశుద్ధమైనది, 2 దీవెనకరమైనది, 3 భూలోకమంతటా వ్యాపించింది, 4 మానవుల్ని అవసరతలు తీర్చేది, 5 నివాస స్థానముగా ఉన్నటువంటిది, 6 జ్ఞాపకార్థమైన నామం, 7 నిరంతరం ఉన్నటువంటి నామం. ఇటువంటి ఘనమైన నామం పరిశుద్ధమైనది, దీవెనకరమైనది, భూలోకమంతా వ్యాపించింది, మానవుని అవసరాలు తీర్చేది, నివాస స్థలంగా ఉన్నది, జ్ఞాపకార్థమైనది, నిరంతరం ఉండేటటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారంటే దూషిస్తున్నారు. అగ్నిగుండంలో వేడిమి గల అగ్నితో కాలుతున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. అంటే ఇప్పుడే అది కాలకు మునిపే ఇటువంటి అనుభవంలోకి అగ్నిగుణంలో కాలిపోబోతున్న మనుషులు మారుమూసి పొందినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే వేడిమి గల అగ్నిగుణంలో వాళ్ళని పడకోకుండా వాళ్ళని మారుస్తాడు అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఈ వారం ఒక మాట చూస్తున్నాం. ఎన్నో మాట ఈ వారము? 4వ మాటలో ప్రభు రాకడికి ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది 4వ మాట. ఆ 4వ మాటలో 7 విషయాలు చెప్పాం. 7 మాటలు ఇప్పటికి 4 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ మాట చూస్తున్నాం. కాబట్టి ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది 4 విషయాలు. ఆ 4 విషయాల్లో ఇప్పటికే ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో 4 విషయాల్లో 3 విషయాలు కంప్లీట్ అయినాయి. 4 విషయాలు చూస్తున్నాం. ఈ 4వ మాటలో ఇప్పటికే మనం 4 విషయాలు అయిపోయినాయి. ఈరోజు 5వ విషయం. 4వ మాటలో నుండి 5వ మాటను చూస్తున్నాం. చూసేటటువంటి 7 ఉండే 4వ దాంట్లో, కానీ 5వ చూస్తున్నాం. 7 నుండి 5. కాబట్టి 5వ మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ మాట ఏంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము ఒక మాట రాయబడుతుంది. కావున మారుమూసి పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. కాబట్టి మనం ఎందుకు మారుమూసి పొందాలంటే దేవుని నోట నుండి వచ్చి ఖడ్గం చేత మనం దేవుని నోటి నుండి వచ్చే ఖడ్గంతో మనం దేవుని నోటి నుండి వస్తున్న ఖడ్గము మరి మనకు యుద్ధం చేయడానికి వస్తుంది మన మీదకి. అయితే మనం దేవునితో యుద్ధం చేయలేం. దేవుడైతే మనతో తన ఖడ్గం ద్వారా యుద్ధం చేయడానికి వస్తున్నాడు, కానీ మనమైతే యుద్ధం చేయలేం. సో మనం యుద్ధం చేయలేనప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనం యుద్ధం చేయలేనప్పుడు ఏం చేయాలా? మారుమూసి పొందాలి. చూడండి, చాలామంది యుద్ధాలు జరిగేటప్పుడు ఎలా ఉంటారంటే, చాలామంది యొక్క జీవితాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు ఎలా ఉంటారంటే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. యుద్ధాలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన యొక్క జీవితంలో మరి చూసినట్లయితే ఆ రాజు యొక్క జీవితంలో ఒక రాజు ఉన్నప్పటికీ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, యుద్ధం చేయలేని బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి,
బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి, బలహీనుడుగా ఉన్నాడు. మరొక రాజు ఉన్నాడు, పెట్టేసాడు. మరొక రాజు ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి అయినా బలవంతుడు. కాబట్టి బలహీనుడు, బలవంతుడు ఇద్దరు రాజులు ఉన్నారు అనుకోండి. ఇద్దరు రాజులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? బలహీనమైన రాజు ఏం చేస్తాడు? తానెటు ఈ సైన్యాన్ని జయించలేడు. తానెటు కూడా బలహీనమైన రాజు బలవంతుడైన సైన్యాన్ని జయించలేడు. జయించినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ పర్మనెంట్ కాదు కదన్నా, వైట్ బోర్డ్ మార్కర్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యొక్క మాటలు చెప్పే మాట ఏంటంటే, ఈ బలహీనమైన మానవుడు, బలహీనమైన రాజు ఏం చేస్తాడు? కింగ్. సో బలహీనమైన రాజు బలవంతుడైన రాజుని జయించలేనప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే తన దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతాడు. ఎక్కడికి వచ్చి? ఈ రాజు దగ్గరికి. ఎందుకు? ఈ నెటు జయించలేను కాబట్టి, మన దగ్గర అంత సామర్థ్యం లేదు, అంత స్తోమత లేదు, అంతమంది ప్రజలు కూడా లేరు. ఎవరు లేరు? స్తోమత లేదు, తర్వాత సామర్థ్యము, ప్రజలు లేరు. కాబట్టి స్తోమత అంటే ఆయన చేసే శక్తి లేదు, సామర్థ్యం అంటే కావాల్సిన వస్తువులు లేవు, తర్వాత పనులు, ప్రజలు కూడా అవసరమైనంత లేరు. ప్రజలు లేరు, శక్తి లేదు, కావాల్సినటువంటి యుద్ధాలకు కావాల్సిన సామాను కూడా లేవు. స్తోమత లేకపోవడం అంటే అదే. స్తోమత లేదు, సామర్థ్యం లేదు, ఇవన్నీ కూడా అంటే మనిషికి కావాల్సిన శక్తి లేదు, కావాల్సినటువంటి యుద్ధం చేయడానికి కావాల్సిన మొట్టమొదటి శక్తి కావాలి, అది లేదు. తర్వాత ఆయుధాలు కావాలి, అవి లేవు. తర్వాత ప్రజలు కూడా లేరు. అప్పుడు సరిపోయినంత, ఈ రాజుతో యుద్ధం చేసేంత సరిపోయినంత లేనప్పుడు ఏం చేస్తారు? ఇతని దగ్గరికి వెళ్ళి సమాధాన పడతాడు లేదా? ఎందుకు? ఈ రాజు ఆల్రెడీ ఉత్తరం పంపిస్తాడు, ఒక లెటర్ పంపిస్తాడు. నాతో నువ్వు సమాధాన పడిన అల్లా, లేదా నాతో నువ్వు కలిసి ఉన్న ఎడలా మన ఇద్దరం కలిసి ఉంటాం, లేకపోతే నేను నీతో యుద్ధం చేస్తానంటాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఈ యుద్ధాన్ని మనం జయించలేనప్పుడు, యుద్ధం మనం చేయలేనప్పుడు ఇక్కడ ఉన్న రాజు ఏం చేస్తాడు? బలహీనుడు కాబట్టి తాను యుద్ధం చేయాలన్న ఆలోచన యుద్ధం చేయాలనుకుని ఏం చేస్తాడు? నా వల్ల యుద్ధం కాదనుకున్నప్పుడు మారుమనసు పొంది ఏం చేస్తున్నాడు? మారుమనసు పొంది ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. అర్థం చేసుకోండి, ఇతడు బలహీనుడు, ఇతడు బలవంతుడైన రాజు. బలహీనుడి దగ్గర స్తోమత లేదు, సామర్థ్యం లేదు, ప్రజలు లేరు. బలవంతుడైన రాజు దగ్గర స్తోమత ఉంది, సామర్థ్యం ఉంది, ప్రజలు కూడా ఉండరు. సో అంతా ఉంది, కావాల్సిన బలం అంతా ఉంది ఈ రాజు దగ్గర. ఈ రాజు దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ రాజు ఏం చేస్తాడంటే ఇతనితో యుద్ధం చేయడానికి శక్తి జాలనప్పుడు ఏం చేస్తాడు? తాను యుద్ధం చేయాలని కోరుకుండా, సామర్థ్యం లేనప్పుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేయకుండా ఉండడానికి మారుమోసు పొంది రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే క్షమాపణ అడుగు, లేకపోతే నీతో కలిసి చేస్తానని ఒప్పందం చేసుకుంటాడు. సో ఈ ఒడంబడికని బట్టి ఏం జరుగుతుంది? ఒప్పందం అంటే ఒడంబడిక. ఆ ఒడంబడికని బట్టి ఏం జరుగుతుందంటే ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉంటాయి. సమాధానము ఏమంటే సమాధానం ఉంటుంది. ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటుందారు ఏం జరుగుతూ వచ్చిందంటే, ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటుందారు ఏం జరిగిద్దంటే, అప్పుడు ఇక్కడున్న బలహీనమైన రాజు బలవంతుడైన రాజుతో యుద్ధం చేయడు. యుద్ధం చేయకపోవడం ద్వారా ఏం జరిగిద్ది? యుద్ధం చేయకపోవడం ద్వారా ఏం జరిగిద్దంటే యుద్ధం అన్నది జరగకోకుండా ఆగిపోయింది, ప్రజలు సేఫ్గా ఉంటారు, సామర్థ్యం అంతా కూడా బాగుండేది. అర్థం చేసుకోండి, యుద్ధం జరగాల్సిన యుద్ధం జరగనప్పుడు ఏం జరిగిద్ది? ఎక్కడున్న ప్రజలకు అక్కడ సేఫ్గానే ఉంటారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ బ్రతిగా ఉంటారు. సో ఇక్కడ వీళ్ళందరూ బ్రతికుంటానికి కారణం ఏంటి? ఇక్కడున్న ప్రజలు కానీ లేదా తన శక్తి కానీ తన సామగ్రి కానీ లేనప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి, వాళ్ళందరూ బ్రతికుంటానికి కారణం ఏంటి? ఇతడు మారుమనసు పొందటం ద్వారా ఏం చేశాడు? మారుమనసు పొందటం ద్వారా ఇక్కడున్న రాజు దగ్గరకు వచ్చి సమాధాన పడ్డాడు, మారుమనసు పొంది. తద్వారా ఏం జరుగుతుంది? మీరు అందరూ ఇటు కూర్చోండి, మీరు అటు కూర్చుంటే అర్థం కాదు. కాబట్టి బోర్డు ఇటు ఉంది కాబట్టి తర్వాత మారుద్దాం, వచ్చే వారం ప్రభుత్వం అయితే స్టాండ్ కూడా చేపిద్దాం. కాబట్టి ఇక్కడున్న రాజు మారుమనసు పొందటం ద్వారా మరొక రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మారుమనసు పొందటం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ బలహీనమైన రాజు దగ్గర ఉన్న ప్రజలు సేఫ్ అవుతున్నారు, బలవంతుడైన రాజు దగ్గర ఉన్న ప్రజలు కూడా సేఫ్ అవుతున్నారు. ఎందుకంటే యుద్ధం జరిగేటప్పుడు రెండు ప్రజల మధ్యలో ఏదో ఘర్షణ జరిగి ఎవరో గాయపడతారు, నష్టపోతారు, ఇద్దరూ సేఫ్ అయిపోతున్నారు, సమాధానం ఉంటుంది, మారుమనసు వచ్చేసింది. సో ఈ మారుమనసు రావటం ద్వారా ప్రజలు సేఫ్ అవుతున్నారు, సామర్థ్యాన్ని కోల్పోవట్లేదు, తన దగ్గర ఉన్న సామాన్ నష్టపోవట్లేదు. అదే రీతిలో ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న ప్రజలు కానీ సామగ్రి కానీ సామర్థ్యం కానీ అట్లాగే ఉంటుంది, ఇద్దరి దగ్గర ఉంటుంది. కానీ మధ్యలో మారుమనసు పొందటం ద్వారా సమాధానం అనేది వస్తుంది. ఇది బలహీనమైన రాజు బలమైన రాజు దగ్గర. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే
మనం ఈ స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం? బలహీనమైన రాజులాగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం ఎటు దేవునితో యుద్ధం చేయలేం. దేవునితో యుద్ధం చేయగలుగుతామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? 2వ అధ్యాయం 16వ వచనంలో, కావున మారుమనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. కాబట్టి ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మనం మారుమనసు పొందకపోతే మన ప్రజలతో యుద్ధం జరుగుతుంది. ఎవరితో? ప్రజలతో. తర్వాత మొదట ప్రజలు నష్టపోతాము, తర్వాత మనం కూడా నష్టపోతాం. అది అర్థం చేసుకోండి. మనం మారుమనసు పొందకపోతే మొట్టమొదటి కోల్పోతుంది ఎవరు? మనతో దేవుడు యుద్ధం చేస్తుంటే మన దగ్గర ఉన్న ప్రజలు కోల్పోతున్నాం. ప్రజలు కోల్పోయినప్పుడు ఏం జరిగిద్ది? చూడండి, మీరు ఎక్కడైనా చూస్తే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో మొదట ఎవరు నష్టపోతారు? యుద్ధంలో కోల్పోయేది ఎవరిని? మనం రాజును కాదు. మొట్టమొదటి ఎవరు కోల్పోతున్నారు? భటులు కోల్పోతున్నాం, సైనికులను కోల్పోతాం. కోల్పోయిన తర్వాత ఏం చేస్తారు? రాజు దగ్గరకు వచ్చి రాజును కూడా పట్టుకుంటారు. సైన్యం లేనప్పుడు రాజు ఇంకేం చేయగలుగుతాడు? దాక్కోవడానికి కూడా అవకాశం లేదు, అంత బలంగా యుద్ధం జరిగినప్పుడు. సో ఇక్కడ ఈ ప్రజలు నష్టపోయిన తర్వాత చివరికి వచ్చేది ఎవరికంటే రాజు దగ్గరికి. సో అంటే ఫైనల్ జడ్జిమెంట్ మన దగ్గరికి వచ్చింది. మనం మారుమనసు పొందకపోతే మన వారు, మన ఇంటి వారు, మన కుటుంబీకులకి దేవుడు తీర్పు ఎలా తీర్చాలో తీర్పు తీర్చి యుద్ధం చేసి వాళ్ళతో ఫైనల్గా వాళ్ళ తర్వాత ఎక్కడికి వస్తున్నాడు? మన దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో అప్పుడు మనం ఏం చేయాల్సి వచ్చిందంటే, మనము మన కుటుంబీకులు దేవుని ద్వారా యుద్ధం మనకు జరగకోకుండా, దేవుడు మన మీద యుద్ధం చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మన ప్రజలు మనము నష్టపోకూడదు. ఎందుకు నష్టపోతాం? మనం స్తోమత లేదు, సామర్థ్యం లేదు, ప్రజలు కావాల్సినంత లేరు. దేవునితో యుద్ధం చేసేంత ప్రజలు మన దగ్గర లేరు. ఎన్ని కోట్ల మంది వచ్చినా దేవుని యుద్ధానికి సరిపోరు, దేవుని కంటే గొప్పలు కాదు. సో ప్రజలు లేరు, సామర్థ్యం మన దగ్గర లేరు, సామర్థ్యం లేదు, స్తోమత కూడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలా? మనము నష్టపోకుండా, మన ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే యుక్తపరమైన విధానంలో జ్ఞానంగా, వివేకం కలిగి ఏం చేయాలంటే దేవునితో సమాధాన పడాలి. ఏం చేయాలా? దేవునితో సమాధాన పడాలి. ప్రభా, నేనైతే యుద్ధం చేయలేను, నువ్వైతే యుద్ధం నా మీద చేయడానికి సిద్ధంగా ఉండవు, నేనైతే సమాధాన పడుతున్నాను, ఎందుకంటే నా వల్ల కాదు. చూడండి, దావీదు ఉన్నాడు. అసలు మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళా. దావీదు ఉన్నాడు. దావీదు యొక్క జీవిత చరిత్ర చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎట్లా ఉంది? 31వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క చరిత్ర మనం చూస్తే అక్కడ కనపడుతుంది. ఏమని ఉంది అక్కడ? క్షమించండి, 25, 31 కాదు, క్షమించండి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు యొక్క చరిత్ర చూస్తే 16వ వచనం కాడి నుంచి చూసినట్లయితే దావీదు యొక్క అనుభవాలు, మనం ఎన్నో విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఒక్క నిమిషం ఆగండి, క్షమించండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. అక్కడ చూసినట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకు దావీదు తెచ్చుకుంటారంటే, బంధువులందరూ దావీదుని చంపాలనుకున్నారు. ఎవరు? బంధువులు, స్నేహితులు అందరూ కూడా కలిగిన వారందరూ కూడా చంపాలనుకున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఆ ధైర్యం తెచ్చుకున్న దావీదు ఏం చేస్తున్నాడంటే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనంలో దావీదు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలోకి వచ్చి తనను తాను మారుమనసు పొంది సరెండర్ అవుతూ వస్తాడు దావీదు. ఏమని? 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే దావీదు యొక్క చరిత్ర ఎలా ఉందో తెలుసా? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి మారుమనసు పొందుతున్నాడు. ఏమని? అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు, దేవుని యొక్క కోపం వస్తుంది, నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీ యుద్ధంలో మేము గెలవలేం, కాబట్టి తప్పు చేసిన వారు నేను, నా ఇంటి వారు మమ్మల్ని క్షమించడని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, మారుమనసు పొందుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో దావీదు యొక్క ప్రార్థన చూస్తున్నాం, నేను నా ఇంటి వారు పాపం చేసామని. కాబట్టి ఆ దావీదు చేసిన ప్రార్థన బట్టి ఏమైంది? దావీదు మారుమనసు పొందుతున్నాడు. నేను నా ఇంటి వారు పాపం చేసామని మారుమనసు పొందటం ద్వారా ఏం జరుగుతుందంటే, దావీదు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రజలను కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు, సామర్థ్యం స్తోమత లేనప్పుడు మారుమనసు పొందటం ద్వారా దేవుడు కనికరిస్తాడు. మారుమనసుని బట్టి ఏమొస్తుంది? కనికరం వస్తుంది. కాబట్టి కనికరం రావటం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు యుద్ధం చేయడం ఆపేస్తాడు. ఇప్పుడు యెరూషలేము మీదకి దేవుని దూత పట్టుకుంది, నశింపజేసే దూత ఖడ్గం పట్టుకుంది. దావీదు మారుమనసు పొందటం ద్వారా ఏం జరిగింది? యెరూషలేము నశించిపోయిందా? లేదు. ఏమైంది? దేవుడు మాట్లాడుతూ వస్తాడు, నశింపజేసే దూతతో మాట్లాడినప్పుడు ఖడ్గం వెనక్కి తీసుకు యెరూషలేము మీద నుంచి అంటాడు. అంటే దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు మనుషుడు మారుమనసు పొందడం ద్వారా, దేవుడు యుద్ధం చేయకముందే మనం మారుమనసు పొందడం ద్వారా దేవుడు మన మీద యుద్ధం చేయకోకుండా యుద్ధాన్ని మానుకునే వాడుకుంటాడు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే, మనం బలహీనమే, మన ఇంటి వారు, మన ప్రజలు బలవంతులు కాదు, వారు బలహీనులే.
మన దగ్గర ఉన్న సామాగ్రి బలహీనమైందే, మనలో స్తోమత లేదు దేవునితో యుద్ధం చేసే స్తోమత. అప్పుడు మనం ఏం చేయాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు పొందటం ద్వారా దేవునితో యుద్ధం అనేది మనకు జరగకోకుండా ఉండేది. దేవునితో యుద్ధం అనేది మనకు జరగకుండా ఉండేది. లేకపోతే ఏం జరిగిద్ది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 2:16. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కావున చాలా ఏమంటాడు? మారుమనసు పొందండి, లేకపోతే నేను వచ్చామంటున్నాడు. నేను వచ్చి మీతో యుద్ధం చేస్తాను ఖడ్గంతో. ఒకటి మారుమనసు అన్నది ప్రాముఖ్యమైనది. ఈ ఉదయం మనం ఈ రాత్రికాల సమయం మనం ధ్యానించే మాట ఏంటంటే మారుమనసు. ఏం కావాలా? మారుమనసు. మారుమనసు ఉండటం ద్వారా మన క్రైస్తవ జీవితంలో జరిగేది ఏంటంటే చాలా విషయాలు అవసరం అవుతాయి. ఒక మారుమనసు ఉండటం ద్వారా ఇప్పటికే 4 కోణాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు 5వ కోణంలో మనం చూసినట్లయితే మారుమనసు పొందటం ద్వారా ఏం జరుగుతుంది? మారుమనసు అవసరం. ఎందుకంటే దేవునితో మనం యుద్ధం చేయకుండా ఉంటానికి, మనమేమో బలహీనమే, దేవునితో మనం యుద్ధం చేయకుండా ఉంటానికి మనం మారుమనసు కావాలి. సో దేవునితో యుద్ధము, దేవుడు ఇప్పుడు చూడండి మనం చూసిన అంశం ఏంటి? దేవునితో మనం యుద్ధం చేసినప్పుడు, దేవునితో మనం యుద్ధం చేస్తే ఏం జరుగుద్ది? మనం గెలవలేం కాబట్టి మనం ఓడిపోతాము, మన బలహీనలు కాబట్టి మనం మారుమనసు పొందాలని ఇప్పుడు దాకా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలుగా నీ యొక్క విలువ పెట్టి కొనబడిన వారికి నీ సొత్తుగా నీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి వాక్య భాగంలోకి వెళ్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజల మీ వారి వాక్యం మీద నేను నిష్ప్రయోజకమైన వాడిని ప్రభువా. మరి ఇక్కడ వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మరొకసారి మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. కాబట్టి ప్రజలు మీ వారి వాక్యం మీద నన్ను ఆత్మ ద్వారా నడిపించి నాతో మాట్లాడమని, ఇక్కడికి వచ్చి నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని క్షమించండి. నా చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, దేహం ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎన్నో పాపాలు చేసిన వాడిని నేను ఒప్పుకుంటున్నాను. క్షమించి నీ ఆత్మ ద్వారా నడిపించమని, నాతో మాట్లాడమని, నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద కనబడని విభాగాలు అంధకార శక్తులు బంధించి చీకటి శక్తులు బంధించండి. ఈ దినము ఈ కూడికి అంతా దీవించమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తమును కప్పుచేతూ ముందున్న సమయం దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ, మీ వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ఆయన మనతో యుద్ధం చేస్తున్నాడు. మనం ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో యుద్ధం చేస్తే చాలా కష్టం. దేవుడు మనతో యుద్ధం చేస్తే చాలా కష్టం. అదే దేవుడు మనతో యుద్ధం చేయకుండా మనతో ఎంతకాలం అయితే సమాధానంగా ఉంటాడో అంత క్షేమంగా మనం ఉంటాం. ఎంత క్షేమం? దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఎంతకాలం అయితే సమాధానంగా ఉంటాడో అంత సమాధానంగా మనం ఉంటాం. ఒకవేళ దేవుడు మనల్ని కానీ విడిచిపెట్టి మనతో యుద్ధం చేస్తే ఇక మన జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? రండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 12, 13 చదవండి ఒక మాట. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి ద్రోహులైరి గనుక వారు యెహోవా దృష్టికి ద్రోహులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర చెట్లు పట్టణమును స్వాధీనపరచుకొను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైరి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరములు దాసులైరి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం, 13, 14 వచనాలు చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏమైందంటే ఇక్కడ రాయబడిన ఒక మాట ఉంది. దేవుడు మనతో యుద్ధం చేయగా మనం ఏమవుతాము? పట్టుబడేవారు ఉంటాం. ఏమవుతాము? పట్టుబడిపోతాం.
చూడండి, ఆ పట్టణములను స్వాధీనపరుచుకున్నారంటే ప్రజలను కూడా స్వాధీనపరుచుకున్నారని అర్థం. పట్టణాలని స్వాధీనపరుచుకున్నారంటే ప్రజలను కూడా స్వాధీనపరుచుకున్నారని అర్థం. ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది లేదా ఏమవుతుంది? కాబట్టి దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఏమవుతుందంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. దేవుడు నిజంగా మనం మారుమనసు పొందకపోతే మనతో యుద్ధం చేస్తాడు. మనతో దేవుడు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ? ఇశ్రాయేలు చదవండి, ఏది చదివినా పర్లా, నాకు అర్థమవుతుంది. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందంటే అందరూ పట్టుబడతారు. ఏం జరుగుతుంది? దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుందంటే అందరూ పట్టుబడిపోతాం. ఎవ్వరూ కూడా మన జీవితాల్లో ఒకవేళ దేవుడు మనతో యుద్ధం చేస్తే మనం తప్పించుకోవటం అనేది అసంభవం. మనం ఏమనుకుంటామంటే మన క్రైస్తవ జీవితాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మనం చేసే భక్తిని బట్టి మనం అన్నీ తప్పించుకుంటామని మనం అంటాం. కానీ ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు మారుమనసు పొందడానికి ఇష్టపడతాడు. మనం కానీ మారుమనసు పొందకపోతే దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుందంటే మనం అందరం పట్టుబడిపోతాం. ఎలా పట్టుబడతాము? ఎలాగంటే, ఒకడు పాపం చేశాడు మొదట. ఎవరు? ఆకాను. అర్థమవుతుందండి? ఆకాను పాపం చేశాడు. మొట్టమొదటి ఎవరిని పట్టుకున్నారు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే ఎవరిని? ప్రజలందరినీ నిలబెడుతున్నాడు. ప్రజల్లో నుండి ప్రజలందరినీ నిలబెడుతున్నారు. ప్రజల్లో నుండి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రజలు, తర్వాత గోత్రాలు, తర్వాత ఆ ప్రజలు, తర్వాత గోత్రాలు, కుటుంబాలు, తర్వాత రక్త సంబంధికులు అందరూ అయిపోయారు. గోత్రికులు, తర్వాత కుటుంబాలు, తర్వాత కుటుంబంలో ఉన్నవారు, చివరికి ఆకాను. ఎవరు పట్టబడ్డారు చివరికి? ఆకాను. చూడండి, దేవుడు ప్రజలు చెప్పాడు. ప్రజల తర్వాత గోత్రాల తర్వాత కుటుంబీకులు, తర్వాత కుటుంబంలో ఉన్నవారు, తర్వాత చివరికి ఆకాను. ఇంకా చాలా ఉండే, నేను మిస్ ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం, మనం ప్రభు సమయం ఇస్తే క్షమించండి. కాబట్టి ఇక్కడ చూసిన మాట ఏంటి తెలుసా? ఆకాను ఒక్కడ తప్పు చేస్తే ఎవరెవరు దోషులుగా నిలబెట్టబడుతూ వచ్చారు? ప్రజలు వస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ, గోత్రికులు, కుటుంబీకులు, కుటుంబంలో ఉన్నవారు, చివరికి ఆకాను పట్టబడుతున్నాడు. దీని అంతటి కారణం ఏంటి? ఆకాను చేసినటువంటి తప్పు. ఒక దొంగతనం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, దేవుని దృష్టిలో చేసిన తప్పే. చేసిన తప్పును బట్టి ఏం జరుగుతుందంటే మారుమనసు పొందలేదు. కాబట్టి ఆకాను తప్పు చేసి కూడా మారుమనసు పొందనందుకు ఏం జరుగుతుందంటే, ఇక్కడ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఆకాను ఆకాను తప్పు చేసినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దాం. చూడండి, ఆకానే తప్పు చేశాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు కనబడుతుందన్న కొద్దిగా కూర్చోండి. ఆకాను తప్పు చేస్తే ఆకాను తర్వాత ఎవరికి వెళ్తుంది? ఆకాను ఇంట్లో ఉన్న చివరెవరు? ఆకాను తర్వాత కుటుంబంలో ఉన్నవారు తర్వాత కుటుంబీకులు దగ్గరకు వచ్చేసి, కుటుంబంలో ఉన్న వారు అందరి దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది? ఆకాను ఒక్కడే ఉన్నప్పుడు ఆకాను మీద ఏం జరుగుతుంది? రాళ్ళేసి చంపల. ఆకాను ఒక్కడు చేసిన తప్పును బట్టి మారుమనసు పొందటం ద్వారా తాను చేసిన పాపం అన్నది దేవుడు పట్టుకున్నాడు, మనుషుడు కాదు పట్టుకుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు పట్టుకున్నారు? దేవుడే పాపాన్ని పట్టుకున్నాడు. దేవుడే చేసిన తప్పును పట్టుకున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు పట్టుకునేంతవరకు మనం సమయం ఇవ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? చేసిన తప్పులు ఉన్నాయి. ఏం చేశారు వాళ్ళు? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం మనం చదివినట్లయితే 3వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి జీవిత చరిత్ర ఎలా ఉందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి ద్రోహులై
ద్రోహులైన గనుక వారు యెహోవా దృష్టికి ద్రోహులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు ఎందుకు ద్రోహం చేసిన వారు ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఐగుప్తు నుంచి విడిచిపెట్టుకొస్తే, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కానానికి ఇస్తుంటే, కానానికి కానాన్లో చేరినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండరు? కానానికి వెళ్ళారు, స్వాధీనపరుచుకున్నారు, అన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోతూ వచ్చినాయి, స్వాధీనపరుచుకుంటూ వచ్చారు. అన్నీ చేసినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండాలంటే ఇంకా దేవుని దృష్టిలో దేవునికి ద్రోహం చేసిన వారు ఉండాలి. సో దేవుని దృష్టిలో ద్రోహం చేసిన వారు చేసిన తప్పు ఒప్పుకున్నారా? లేదు. లేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? వారు మారుమోసు పొందలేదు కాబట్టి దేవుడు వాళ్ళని పట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సన్నివేశం ఏంటంటే, ఆకాను ఒకటి తప్పు చేసినప్పుడు ఆకానుతో దేవుడు ఇచ్చిపెట్టలా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రజలు, గోత్రికులు, కుటుంబంలో ఉన్నవారు, చివరికి ఆకాను. కానీ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్తుంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఆకాను తర్వాత ఆకాను కుటుంబంలో ఉన్నవారు, కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపబడుతూ వస్తున్నారు. ఏం చేయబడుతుంది? రాళ్లతో కొట్టి. ఎందుకంటే పట్టుబడ్డాడు కాబట్టి. ఆకాను పట్టుబడితే ఆకాను ఒక్కరితోనే అయిపోవాలా. ఆకాను పట్టుబడితే ఆకాను ఒక్కరితో అయిపోయిందా? చేసిన తప్పు ఎవరు? ఆకాను. అవునా కదా? చేసిన తప్పు ఆకాను. కానీ ఒక్కడు తప్పు చేస్తే ఎక్కడి వరకు వచ్చింది? చేసిన తప్పుని సరిదిద్దుకోపోవడం ద్వారా, చేసిన తప్పుని మారుమోసు పొందడం ద్వారా, ఇది నేను తప్పు చేసిన ప్రభుని మారుమోసు పొందడం ద్వారా, మారుమోసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడు. అందుకంటాడు, నేను అది దానికి సమయం ఇచ్చిద్దును కానీ అంటాడు. ఏమంటాడు? నేను దానికి సమయం ఇచ్చిద్దును కానీ మారలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు? యెజబెల్కి దానికి సమయం ఇచ్చింది కానీ అది మారుమోసు పొందలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతి మనిషిని కూడా డైరెక్ట్గా తీర్పు తీర్చడు. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీర్పు తీర్చడు. ఎప్పుడు తీర్పులోకి వస్తున్నామంటే, దేవుడిచ్చిన కృపాకాలము సమయాన్ని మారుమోసు పొందని ఇచ్చినప్పుడు దాన్ని మనం వ్యర్థంగా చేసుకున్నప్పుడు తీర్పులోకి వస్తున్నాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా మారుమోసు పొందాలి. ఇచ్చినప్పుడు మారుమోసు పొందకుండా సమయాన్ని వ్యర్థపరుచుకున్నప్పుడు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఎంత సమయం ఇస్తున్నాడు? కృపాకాలంలో దేవుడు ఇవ్వగలిగినంత సమయాన్ని మనకి ఇస్తున్నాడు. ఇచ్చినా మనం మారుమోసు పొందకపోతే ఏం జరుగుతుంది? డైరెక్ట్గా దేవుడే పట్టుకుంటున్నాడు. పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడే పట్టుకోవడం అంటే దేవుడే యుద్ధం చేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేస్తే ఏమైంది? ఆకానికి ఏమైంది? నష్టపోతూ వచ్చాడు. ఇక్కడ చూస్తే ఇంకా ఇళ్ళు చూస్తే గోత్రికులు కానీ అందరూ కోల్పోతూ వచ్చారు. అంటే అర్థం ఏంటి? దేవుడు పట్టుకునేంత మన సమయం ఇవ్వకూడదు. మనంతటా మనమే, మనలో తప్పు ఉంటే, మనలో పొరపాటు ఉంటే మనమే దేవుని దగ్గరికి సరెండర్ అయిపోవాలి. ప్రభు ఇది నా తప్పు ఉంది, ప్రభు ఇది నా బలహీనత ఉంది, ప్రభు ఇది నా పొరపాటు ఉంది, తద్వారా నేను మారుమోసు పొందట్లా. ఈరోజు నువ్వు నన్ను పట్టుకుంటే నేను నా కుటుంబానికి నష్టం వచ్చింది. ఎందుకంటే నువ్వు సమయం ఇస్తున్నావు. కృపాకాలం ఇది, సమయం కాలం ఇది. ఇంకా ధవళ సింహాసనం మీదకి రాలా ప్రభు. మరి ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం చూసినట్లయితే 20వ అధ్యాయం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేనికి ఉన్నాడు తెలుసా? రండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన సింహాసనము, దాని యందు ఆసీనుడు ఎన్నో ఒకని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సుముఖు నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఎవరు? భూమి ఆకాశాలు సైతమే ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అవి నిలబడలేక పారిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం మనం. ఎవరెవరు? 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, భూమి ఆకాశంలో సైతం ఎవరు? భూమి ఆకాశంలో సైతం కూడా ఆయన ధవళ సింహాసనం మీదకి వచ్చినప్పుడు, ఆయన కృపాకాలంలో ఉన్నప్పుడు, ఆయన సమయం ఇస్తున్నప్పుడు, మారుమోసు పొందలేదు కాబట్టి ఆయన సమయం ఇస్తున్నప్పుడు మారుమోసు పొందకపోతే ఏం జరుగుతుంది? ఆయనే పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భూమి ఆకాశములు కూడా ఏమైపోతున్నాయి చూడండి. ఆయన సమూహం నుండి భూమి ఆకాశములు కూడా పారిపోతున్నాయి అంట. ఎందుకంటే అంత భయంకరమైన తీర్పు దినమది. భూమి ఆకాశములు కూడా నిలవబడలేక పారిపోతున్నాయి అంటే, భూమిలో మనం ఎంత ఉన్నాం? ఆకాశంలో మనం ఎంత ఉంటాం? నాకు తెలిసి కంటిలో నలుసంత కూడా ఉన్నాం మనం. భూమిలో కానీ ఆకాశంలో కానీ కంటిలో నలుసంత కూడా ఉన్నాం. సో భూమి ఆకాశంలో సైతమైన తీర్పు తీర్చుతుంటే పారిపోతుంటే మనం ఎంతటి వారం? ఎందుకై పారిపోవడానికి లెక్క ఉంది. మరి మనం ఎందుకు పారిపోతామంటే చేసిన తప్పును బట్టి పట్టుబడ్డాం కాబట్టి, మారుమోసు పొందలేదు కాబట్టి. మారుమోసు పొందండి అని యెజబెలుకి సమయం ఇచ్చినట్టు మనకు కూడా సమయం ఇచ్చినా మనం మారుమోసు పొందలేదు కాబట్టి పట్టుబడుతున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? సమయం ఇచ్చినప్పుడు మారుమోసు పొందకపోవడం ద్వారా ప్రభు సమయం తీసుకుంటాడు. మనం ప్రభు మనతో యుద్ధం చేసినప్పుడు ఏమైపోతాం? పట్టుబడిపోతాం. ఇశ్రాయేల్ అందరికీ ఏం చేశాడు? దేవుడు యుద్ధం జరిగించాడు. దేవుడే విరోధే యుద్ధం చేస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరికీ ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేసిన దేవుడే ఇశ్రాయేల్కి విరోధంగా యుద్ధం చేస్తున్నాడు. ఎలాగంటే న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్టయితే ఎలా చేస్తున్నాడు? 3వ అధ్యాయంలో చూసినట్టయితే ఎవరిని రేపుతున్నాడు తెలుసా?
రాజైన ఎగ్లోనును బలపరచెను. ఎవరి రాజు? మోయాబు రాజు. మోయాబీలు ఎవరు? దేవునికి అసహ్యమైన ప్రజలు. మోయాబులు ఎవరు? దేవునికి అసహ్యమైన ప్రజలు. మోయాబులకు మూల పురుషుడు ఎవరు? మోయాబులకు మూల పురుషుడు ఎవరంటే నాకు తెలిసి మోయాబులకు మూల పురుషుడు ఎవరు? లోతు యొక్క కుమారుడు అని చెప్పొచ్చు. లోతుకి ఎట్లా పుట్టాడు? కన్న కుమార్తెల ద్వారా పుట్టినటువంటి వాడు. అర్థమవుతుందండి? లోతు యొక్క కుమార్తెలు లోతుకి తాగుబోపిచ్చి లోతు ధర గర్భవతులై కన్నటువంటి వారు. మోయాబీలకు మూల పురుషుడు ఎవరు? లోతు యొక్క పెద్ద కుమారుడు కుమార్తె అనుకోవచ్చు, లేదా రెండో కుమారుడు కుమార్తె అనుకోవచ్చు. ఈ అక్రమ సంతానం కలిగినటువంటి దేవుడు ద్వేషించేటటువంటి ప్రజల్లో నుండి దేవుడు ఎవరిని ద్వేషిస్తాడో వాళ్ళే దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి దేవుడు మోయాబు రాజుని ఏర్పరచుకున్నాడు. అసలు మోయాబు రాజు ఎవరు? మోయాబీలు అసలు దేవుడు ఎప్పటికి ఇష్టపడ్డు, ఏ రోజు ఇష్టపడలా. కానీ అటువంటి ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? వీళ్ళకు బుద్ధి చెప్పాలి, వీళ్ళు మారుమోసు పొందట్లేదు, సమయం ఇచ్చిన మారుమోసు పొందట్లా, ఇక నేనే యుద్ధం చేయాలని దేవుడు ఏం చేశాడంటే ఏ మోయాబీలు అయితే దేవునికి అసహ్యమో ఆ మోయాబీలు రాజునే దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేల్తో యుద్ధం చేసి ఇశ్రాయేల్ని మొత్తాన్ని పట్టుకునేటట్టు చేశాడు. ఇశ్రాయేల్ అందరూ పట్టుబడుతూ వచ్చారు. ఇశ్రాయేల్ పట్టుబడ్డారు. ఖర్జూరపు తోటలు పట్టుబడుతూ వచ్చినాయి, వాళ్ళ పట్టణాలు పట్టుబడుతూ వచ్చినాయి, అన్నీ పట్టుబడిపోతూ వచ్చినాయి. ఎందుకు పట్టుబడుతూ వచ్చినాయి? ఎందుకంటే మారు మనసు. అర్థమవుతుందండి? ఒక మారు మనసు పొందకపోవటం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమవుతూ వచ్చారు? పట్టుబడిపోతూ వచ్చారు. దేవుడే మోయాబు రాజును బలపరిచి మోయాబు రాజు ద్వారా దేవుడు యుద్ధం చేశాడు. ఇశ్రాయేల్ పట్టుబడిపోయారు. కదలటానికి అవకాశం లేదు. పట్టుబడిపోయారు. ఎక్కడ పట్టుబడ్డారు వాళ్ళు? మనుషులకు పట్టుబడితే దాక్కుని ఎట్టగొట్ట పారిపోవచ్చు. ఎవరికి పట్టుబడ్డారు? దేవుని చేతిలో పట్టుబడి ఉన్నారు. ఇక తప్పుకోవడం కష్టం. ఇక ఆయన ముయ్యగా తీయగలవాడు లేడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు లేడు. ఆయనే పట్టుకుని ఉంటే ఇంకా ఆయన చేతి నుంచి ఎవడెళ్ళగలడు? ఎందుకంటే భూమి ఎలా ఉంది తెలుసా? భూమి యొక్క అగాధములు ఆయన చేతిలో ఉండేయంటే అరచేతిలో. భూమి అగాధములు అయిన అరచేతిలో ఉన్నప్పుడు ఇంకా మనం ఎక్కడ తట్టుకోగలుగుతాం? ఎక్కడ తప్పించుకోగలుగుతాం? భూమి ఆయన చేతిలో ఉంది. మనం ఎంత తిరిగి వచ్చినా ఆయన చేతిలోనే ఉంటాం. లోకం మొత్తం తిరిగిరా, ఎంత తిరిగి వచ్చినా చివరికి ఆయన చేతిలోనే ఉంటాం. మరి ఎట్లా తప్పించుకుంటాం? అవకాశమే లేదు. ఖచ్చితంగా పట్టుబడాల్సిందే. పట్టుబడిన తర్వాత నష్టం తెచ్చుకోవాల్సిందే. ప్రభు అంటాడు కదా, నేను వారితో యుద్ధం చేయకముందు వాళ్ళు ఏం చేయాలా? మారుమూసి పొందాలి. నేను యుద్ధం చేస్తే వాళ్ళు పట్టుబడిపోతారు. యుద్ధంలో ఖచ్చితంగా పట్టుబడతారు. పట్టుబడ్డారంటే వాళ్ళకి నష్టం వచ్చింది. ఆ మాట నేను చెప్పకూడదు కానీ చెప్పట్లా. ఖచ్చితంగా నష్టమైతే వచ్చింది. ఆ నష్టం రాకూడదంటే ఏం చేయాలా? మారుమూసి పొందాలి. దేవుడు యుద్ధం చేస్తే మనం పట్టుబడిపోతాం. దేవుడు యుద్ధం చేస్తే పట్టుబడినోడు ఎవరు ఉంటారు? అందరం పట్టుబడతాం. ఏ భేదం లేదు. అందరిలో బలహీనతలు ఉంటాయి. అందరం ప్రభు సమయం ఇచ్చినట్టు మారుమూసి పొందకపోతే అందరం పట్టుబడిపోతాం. పట్టుబడిన తర్వాత ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే ప్రయోజనం లేదు. అయ్యో అక్క, అయ్యో అన్న, అయ్యో మీరా అన్న అనుకున్న ప్రయోజనం లేదు. ఎందుకని? దేవుడు సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నాను నేను మీతో, మీరు మారుమూసి పొందండి అని దేవుడు చెప్పినప్పుడు మనం మారుమూసి పొందలేదు కాబట్టి, ఆ మారుమూసి పొందడానికి మనం సమయం తీసుకోలేదు కాబట్టి, సరైన విధానంలో మారుమూసి పొందలేదు కాబట్టి ఏం జరుగుతుంది? దేవుడు యుద్ధం చేస్తే డైరెక్ట్ పట్టుబడిపోతాం. పట్టుబడినప్పుడు ఏమైంది? ఇక కష్టమే కానీ మేలు లేదు. మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి ప్రియులారా, ప్రభు యొక్క వాక్యం చాలా యథార్థమైనది. ఆయన మనతో యుద్ధం చేస్తానంటున్నాడు. ఊరకనే చేయట్లా. ఎప్పుడు చేస్తున్నాడు? మనం మారుమూసి పొందినప్పుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. మనం మారుమూసి పొందితే మనతో యుద్ధం లేదు. సో మరి మారుమూసి పొందకపోతే దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏమైందంటే మొట్టమొదటి మనం పట్టుబడిపోతాం. పట్టుబడిపోతాం. పారిపోవడానికి అవకాశం లేదు. ఇది మొదటిది. ఎటు పక్కన ఆయన దూతలు కావాలనుకుంటే మనల్ని పట్టుకోవడానికి, తప్పించుకోవడానికి అవకాశం లేదు. రేపటి దినాన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఇదే తీర్పు వస్తుంది. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఇదే తీర్పు. ఈ తీర్పు మనకు రాకూడదనే ఆ యుద్ధంలో మనం పట్టుబడి ఆయన చేతిలో పట్టుబడి ఆయన చేతుల నుంచి బయటికి వెళ్ళలేక మనం గిలగిల్లాడి కొట్టుకుని నష్టపోయే జీవితం మనకు ఉండకూడదనే మారుమూసి పొందండి అని సెలవిస్తున్నాడు ఆయన. మొదటిది. ఇంకా మొదటి మాటే. రెండో మాటను చూద్దానండి. రెండో విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 29వ వచనం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 29వ వచనం. ఎవరైనా చదవండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం. నేనే చదివేస్తాను. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇశ్రాయేలీలు
శత్రువులతో యెహోవా ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క యుద్ధం ఇశ్రాయేల్ పక్షాన చేయని, ఇశ్రాయేల్కి విరోధంగా చేయని దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం చేస్తే ఏమైంది? దేవుడు యుద్ధం చేస్తే ప్రజల్లో ఏమొచ్చిందండి? రెండవ మాట, 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యుద్ధం చేయగా ఏం జరుగుతుంది? సో దేవుడు యుద్ధం చేయగా రెండోది ఏం జరుగుతుందంటే ప్రజల్లో భయం పుడుతుందంట. ఏం పుడుతుంది? భయం. మరలా ఇక్కడికి వెళ్ళాల్సిందే. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి వెళ్తే దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని దోత దేవుడే చేస్తున్నాడు అనుకోండి. దేవుడు యుద్ధం చేస్తుంటే దావీదు ఏం చేస్తున్నాడు? చేసుకొని చంపుకొని అని ఉంటున్నాడా? భయపడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? భయపడతాడు. ఇదే విషయాన్ని ఇంకో చోట చూడమంటారు. అంటే ఇదే విషయం అంటే ఇలా సిచ్యువేషన్ కాదు, దావీదు భయపడిన అనుభవం. దావీదు భయపడిన అనుభవం చూస్తున్నట్టయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. దావీదు భయపడినటువంటి అనుభవం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమున నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చెరవు వానికి ఇప్పించేదను. పగటి యందు వాడు వారితో తర్వాత నీవు ఈ కార్యమును రహస్యంగా చేసేది కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దాన్ని చేయించునని చెప్పాను. నేను పాపం చేస్తున్నానని దావీదు నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఏం చేస్తున్నాడు? భయం దెబ్బకొచ్చింది. ఎప్పుడు? దేవుడు యుద్ధంలో దిగితే. మనుషులు చెబితే కాదు. మార్మోసు పొందండి అంటే మార్మోసు పొందలా. ఇప్పుడు కాదులే, కాలం ముందులేని బుద్ధి లేని కనికల వలె సమయం తీసుకుంటారు. ఇప్పుడేమైంది? సమయం తీసుకున్నారు. ఇప్పుడేమైంది? దేవుడే డైరెక్ట్ దిగుతూ వచ్చాడు. ఎవరి దగ్గరికి? దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చాడంటే దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చాడు దేవుడు. దావీదు దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన సమయాన్ని దావీదు వాడుకోకుండా దావీదు ఏం చేస్తాడు? పాపం చేస్తూ వచ్చాడు. పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదుకి ఎట్ట చెబితే అర్థం కాదని చెప్పి దేవుడే డైరెక్ట్ ప్రవక్తను పంపాడంటే దేవుడే వచ్చినట్టే. దేవుని నామమున ప్రవక్త వచ్చాడంటే దేవుడు వచ్చినట్టు కదా. కాబట్టి దేవుడే డైరెక్ట్ పంపాడు. ఏం చేశాడు? అర్థం చేసుకోండి. దేవుని నామమున ప్రవక్త వచ్చాడంటే దేవుడు వచ్చినట్టు కదా. మరి సౌలుతో ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తున్నట్లయితే సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సౌలు హింసించాడా? లేదు. దేవుని ప్రవక్తల్ని, దేవుని యాజకుల్ని, దేవుని నామాన్ని బట్టి వచ్చిన వారిని హింసిస్తున్నాడు కాబట్టి నన్ను హింసించినట్టే అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాతాను ప్రవక్త ఎవరు? దేవుని నామాన్ని బట్టి వచ్చాడంటే దేవుడు పంపిస్తాడు కదా. సో ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నాతాను అనే ప్రవక్త వచ్చి చెప్తాడు, చక్కగా క్లియర్గా చెబుతాడు. అయ్యా రాజా, నీకు స్టోరీ చెప్పాలి. చెప్పు స్టోరీలు బాగుంటాయి, చెప్పు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అనుకో. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాకుండానే ఇంకొక వ్యక్తికి ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ దాసుడు, ఆ పనివాడుగా దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. పెంచుకుంటుంటే ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆ చిన్న గొర్రె మీద ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనకు అర్థమయ్యేటట్టు చెబుతున్నా. కాబట్టి ఏమైంది? ఆ గొర్రె పిల్లని తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నాడు. ఆ ఒక్క గొర్రె పిల్ల కలిగిన వాడు, ఒకే గొర్రె కలిపిన వాడు నష్టపోతూ వచ్చాడు. వాడు లాక్కుంటూ వచ్చాడు. ఒక గొర్రె పిల్ల ఉండేవాడి దగ్గర నుంచి ఆ గొర్రె పిల్ల లాక్కున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? దావీదు అంటాడు, వాడెవడో ఖచ్చితంగా చావుకు మరణానికి శిక్ష పొందినవాడే. ఏమంటాడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో దావీదు ఈ మాట విని, ఏ మాట? నేను మీకు అర్థమయ్యేటట్టు మరలా చదువుతా చూడండి. 3వ వచనం ఉండండి, 2వ వచనం నుంచి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని ఎద్దకు, వాని బిడ్డల ఎద్దకును ఉండి పెరిగి వాని చేతి ముద్దులు
చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనే త్రాగుచు వాని కవిగట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చి మార్గస్థునికి ఆయుత్తం చేయుటకు తన గొడ్లలోని దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానిక ఆయుత్తం చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహు కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయంగా ఆ కార్యం చేసిన వాడు మరణమునకు పాత్రుడు. ఏమంటాడు? ఈ తప్పు ఎవడు చేశాడో వాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. క్లియర్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అదే యుద్ధం చేయటం అంటే. దేవుడు మాట్లాడటమే మనతో యుద్ధం చేసినట్టు. డైరెక్ట్ కొట్టవసరంలా, దేవుడు ఖడ్గాలు తీసుకొచ్చి అవన్నీ చేసేవర్లా. దేవుడు మాట్లాడితేనే మనతో యుద్ధం చేసినట్టే. మనం ఓడిపోవటమే, విజయం అన్నదే ఉండదు. మాట్లాడే స్పష్టంగా దావీదు మైండ్కి అర్థమయ్యే రీతిలో మాట్లాడాడు దేవుడు. మాట్లాడితే ఏమంటాడు? అతడు మరణానికి పాత్రుడు అంటాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. వాడు ఒక కనికరము లేక ఈ కార్యం చేసినని గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవాళ నాతాను తనెను. 7వ వచనం అద్భుతం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీదను నేను నిన్ను రాజునుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుంచి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీని నీ కవిగడి చేర్చి ఇశ్రాయేల్ వారిని యోధా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదనుకుని నీవు అనుకునేలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోని చేత నీవు అతన్ని చంపించదువు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఏం చేస్తున్నాడు? ఒక్కరోజు కాదు యుద్ధాలు, సదాకాలం యుద్ధం ఉంది. సదాకాలం యుద్ధం. ఒక మాట నాకు ఆలోచన ఏంటంటే, వాస్తవానికి యేసు ప్రభు వారి మీద యుద్ధం చేసేవాళ్ళు కాదు ప్రజలు. అర్థం చేసుకోండి, ఇది చాలా వివరణ అవసరమైంది. యేసు ప్రభు వారు బిడ్డల మీద కానీ యేసు ప్రభు వారిని నమ్మిన వారి మీద కానీ యుద్ధాలు జరిగేవి కాదు. మీరు అర్థం చేసుకోండి. ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారిని నమ్మిన వారి మీద ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగవు, ఏ కొట్లాటలు గొడవలు జరగవు. జరగటానికి కారణం ఏంటి తెలుసా? దావీదు చేసిన పాపం. ఈ రోజుకి ఇశ్రాయేల్ కాదు, ఈ రోజుకి మనమందరం కూడా, ఈ రోజుకి అనేక మంది క్రైస్తవులు దాడులు చేయబడుతున్నారు. అనేక మంది క్రైస్తవుల మీద దాడులు, హింసలు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏంటి తెలుసా? అనేక మంది మీద క్రైస్తవుల మీద దాడులు ఎందుకు చేయబడుతున్నాయి తెలుసా? ఒకే ఒక్క మాట. ఏంటది? అది దావీదు చేసిన దానికి దేవుడు ఏమంటాడు? చదవండి, ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు దేవుడు? ఎవరి మీద? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలిగిద్ది అన్నాడు. ఎవరికి? గుర్తుపెట్టుకోండి, ఎవరికి? నీ ఇంటి వారికి. మరలా అడుగుతున్నా, ఎవరికి? నీ ఇంటి వారికి. ఆ ఇంటి వారు మనం అందరం ఎప్పుడు ఎవరమే? యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడిన వారు. ఇప్పుడు మనమందరం ఎవరు? మరి యోధా గోత్రికులమే. ఇప్పుడు మన మీద ఇప్పుడు అర్థమవుతుందా? మనం సువార్తకి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, అనేక కోణాలకు వెళ్ళినా ఎందుకు మన మీద హింసలు జరుగుతున్నాయి? ఒక కోణాలు అర్థం చేసుకుంటే, అన్ని కోణాలు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. ఒక కోణాలు అర్థం చేసుకుంటే, ఆనాడు దేవుడు దావీదు యొక్క యోధా గోత్రాన్ని శపించిన విధానం ఏంటంటే, యుద్ధాలు నీ మీద జరుగుతూనే ఉంటే సదాకాలం నీ కుటుంబం మీద. ఆ రోజు దేవుడు పలికిన మాట ఈ రోజుకి మన మీద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈరోజు జరిగే యుద్ధాలకి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అర్థం చేసుకోండి. దావీదు కుటుంబం మీదకి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయంటే, దావీదు చేసిన తప్పుని బట్టి మారు మనసు లేదు. తర్వాత దావీదులో భయం పుట్టుకుంది. అబ్బో, ఒక మాట అంటాడు, నరుల చేతిలో పడే కంటే, పరిస్థితుల చేతిలో పడే కంటే జీవం గల దేవుని చేతిలో జీవం గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం అంటాడు. దావీదు యొక్క జీవితంలో దేవుని దగ్గరకు వచ్చేదానికి భయపడుతున్నాడు. దేవుడు యుద్ధం చేస్తుంటే ఎలా యుద్ధం చేస్తున్నాడు? దేవుడు మాటలతో యుద్ధం చేస్తున్నాడు. కత్తులు తీసుకోవాలి, ఇంకా కత్తులు ఉపయోగించాల. కత్తుల్లాంటి మాటలతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో? దావీదుతో. దెబ్బకొక్కసారే ప్రభా నేను తప్పు చేసినని మారుమనసు పొందుతున్నాడు. యుద్ధం ఎలా చేశాడు దేవుడు? కత్తులు కాదు, మాటలతోనే యుద్ధం చేశాడు. భయంకరమైన మాటలు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు మాట్లాడిన మాటలు, 8, 9వ వచనం వరకు కూడా దేవుడు మాట్లాడిన మాటలు చూస్తే భయంకరమైన యుద్ధాలు. కత్తి లేదు, డాలు లేవు, ఏమి ఏట్లేదు, కానీ మాటలతోనే దేవుడు యుద్ధం చేశాడు. ఏమైంది? దావీదులో భయం పుట్టుకుంది. దేవుడు మనల్ని కత్తులతో యుద్ధం చేయవసరంలా.
ఒక వాగ్దానం ద్వారా మాట్లాడితే చాలు భయం పుట్టేసింది. ఒక వాగ్దానమే, ఒక మాటే, మనం డైలీ చదువుకునే బైబిల్లో దేవుడు ఒక మాట మనల్ని హెచ్చరిస్తే చాలు ఆ రోజల్లా మనం భయపడతాం. ఏంది దేవుడు ఎట్లా మాట్లాడాడని. తన మాటతోనే మనతో యుద్ధం చేస్తాడు. మనతో కత్తులు డాళ్ళు చేయవసరం ఆయన తన మాటతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? మనలో భయం పుట్టుకొచ్చింది. భయం ఖచ్చితంగా వచ్చింది. మనం భయపడకూడదని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోనండి. మీరు మారుమోసు పొందండి అంటున్నాడు. ఎందుకంటే నేను కానీ మీతో మాటలతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా మీరు భయపడాల్సి వచ్చింది. భయంలో ఎవరేం చేస్తారో తెలియదు. కొంతమంది భయపడి ఉరి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది భయపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు. లేరా? చేసుకుంటారు. మీకు ఆ స్థితి వద్దు. మీరేం చేయాలా? మారుమోసు పొందండి. ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు మారుమోసు పొందండి. మీరు మారుమోసు పొందండి. ఎందుకంటే ప్రజలతో నేను యుద్ధం చేయబోతున్నా. దేవుడు యుద్ధం చేస్తే, మనతో దేవుడు యుద్ధం చేస్తే మనలో భయం వచ్చింది. ఆ భయంలో మనం ఏం చేస్తామో తెలియదు. మన ప్రాణాన్ని కోల్పోవచ్చు, బ్రతికుండొచ్చు, నష్టపోవచ్చు, ఏం చేస్తామో తెలియదు. అసలు అది ఎందుకు? దేవుడు మనతో యుద్ధం చేయకపోతే దేవుడు మనతో యుద్ధం చేయకముందు మనం ఏం చేయాలా? ఆయన చెప్పిన పని చేస్తే చాలు. ఒకే ఒకటి చెబుతున్నాడు, నేను మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే మీరు మారుమోసు పొందాలి. ఏం కావాలా? మారుమోసు పొందాలి. ప్రకటన 2:16 అది అంటాడు, నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత మీతో యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం జరగకూడదంటే మనతో మారుమోసు పొందాల. మారుమోసు పొందితే మనలో భయం ఉండదు. అప్పుడు దేవుడు మనతో యుద్ధం చేయడు. కాబట్టి మారుమోసు అవసరం. మారుమోసు పొందాలి. ఎందుకంటే దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉంటాడు. దేవుడు యుద్ధం చేస్తే మనం పట్టుబడిపోతాం, మన కుటుంబం. దేవుడు యుద్ధం చేస్తే మనం అంతా కూడా మనలో ఏముండేదంటే ఇక భయమే, ఆనందం, నెమ్మది ఉండదు, సంతోషమే ఉండదు. భయమే మనల్ని కప్పుకునేది. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14-19 వచనాలు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14-19 వచనాలు. 14 వచ్చిన తర్వాత 19. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 3వ మాట. చదవండి అక్క. పంతొమ్మిది వచ్చిన చదవండి అక్క. మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెలిపిటి వారిని కొట్టివేయుడని వారు బుద్ధిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన చాలక కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మూడో మాట, దేవుడు మనతో యుద్ధం చేస్తే జరిగేటటువంటి మూడో మాట ఏంటంటే, దేవుడు మనతో యుద్ధం చేస్తే మన గృహాలకు కూడా మనం వెళ్ళలేం. అది ప్రాముఖ్యమైన మాట. దేవుడు మనతో యుద్ధం చేస్తే మన గృహాలకు కూడా మళ్ళీ తిరిగి మనం చేరమంట. వన్స్ ఒకసారి బయటకు వచ్చినా, అది మందిరానికి వస్తామా, పెళ్ళికి వెళ్తామా, ఫంక్షన్లకు వెళ్తామా, లేదా ఏదైనా పనుల మీద వెళ్తామా, ఏది వెళ్ళినా దేవుడు మనతో యుద్ధం చేస్తే తిరిగి మన గృహాలకు మనం వెళ్ళాం. ఇక్కడ ఏమంటాడు తెలుసు? యెహోషువ యొక్క జీవితాన్ని బట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏమని? యెహోషువ ఆ గృహ ద్వారమున 14 యెహోవా ఒక నరుని మనం విని ఆ దినము అంటే దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షం యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? 19 వచ్చిన, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనకటి వారిని కొట్టివేయడం. చూడండి, దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? మనం గృహాలకు వెళ్ళలేము, తరమబడతాం. ఏం జరుగుతుంది? దేవుడు మనతో యుద్ధం చేస్తే తరమబడతాం. దేవుడు మనతో ఎప్పుడూ యుద్ధం చేయకూడదు. దేవుడు మనతో ఎప్పుడు కూడా యుద్ధం చేయకూడదు. యుద్ధం చేస్తే ఏమైందంటే, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మూడో మాట, మన గృహాలకి మనం వెళ్ళలేము. తర్వాత ఇంకో 5వ మాట ఉంది, 4వ మాట. మూడోదిగా చూసినట్టయితే, దేవుడు మనతో యుద్ధం చేస్తే మన గృహాలకు మనం వెళ్ళలేం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి మనం మందిరానికి వచ్చి సంతోషంగా ఇంటికి వెళ్తున్నామన్నా, ఏదైనా ఫంక్షన్కి వచ్చి మరలా తిరిగి గమ్యాన్ని చేరుతున్నామన్నా, పండుకుని మరలా ఉదయాన్నే సంతోషంగా లెగుస్తున్నామన్నా, దేవుడు మనతో యుద్ధం చేయట్లా, వేచి ఉంటున్నాడు మనం మారుమనసు పొందుతామని. పడుకున్నప్పుడు మారుమనసు పొందుతావేమో, పండుకునేటప్పుడు మారుమనసు పొందుతావేమో, ఉదయాన్నే లేచేటప్పుడు మారుమనసు పొందుతావేమో,
ఇంకా ఏదైనా యాత్రలో ప్రయాణంలో ఉన్నప్పుడు పరిస్థితులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి ఇలాంటి కీళ్ళు ఇలా నష్టం జరిగినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని బట్టి మారుమోసు పొందుతావేమో. యాత్రా జీవితంలో ప్రయాణంలో అన్ని విషయాల్లో దేవుడు సమయం ఇస్తున్నాడు మనకి. ఎందుకు? మారుమోసు. ప్రతి విషయంలో దేవుడు మారుమోసు పొందడానికి ఒక సమయం ఇస్తున్నాడు. ఎందుకు? ఈరోజు మనం మన గృహానికి వెళ్తామంటే తిరిగి నమ్మకం ఉందా? కష్టం. ఇప్పుడు ఇక్కడి నుంచి మందిరం నుంచి మన గృహానికి వెళ్తామన్న నమ్మకం ఉందా? లేదు. ఎందుకు? ఏమో దేవుడు ఒకవేళ యుద్ధం మనం వెళ్ళే లోపలే స్టార్ట్ చేస్తే, బయటికి వెళ్ళే లోపల స్టార్ట్ చేస్తే ఏమైద్ది? ఎట్లా యుద్ధం జరిగిద్దో తెలీదు. దేవుడు యుద్ధం చేయాలంటే ఏ కోణంలో యుద్ధం చేస్తాడు. దావీదు ఎలా యుద్ధం చేశాడు? కత్తులు డాళ్ళు ఈటలు తీసుకుని చేశాడా? ఎలా చేశాడు? దేవుడు మాటలతో యుద్ధం చేశాడు. మనకి ఏదైనా క్రియల ద్వారా యుద్ధం చేయొచ్చు. దేవుడు క్రియల ద్వారా యుద్ధం చేయొచ్చు, ఏదైనా పనుల ద్వారా యుద్ధం చేయొచ్చు. మనం వెళ్ళే మార్గంలో ఏదో ఒక యుద్ధం దేవుడు చేస్తే మనమే ఉండకపోవచ్చు, లేదా మనకి ఏదైనా నష్టం జరగవచ్చు. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, దేవుడు యుద్ధం చేస్తే మన గృహాలకి మనం వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళలేము? మన గృహాలకి మనం వెళ్ళలేం. దేవుడు యుద్ధం చేస్తే మన గృహాలకి మనం వెళ్ళలేం. ఏమవుతుంది మరి? గృహాల దగ్గరికి వెళ్ళక మునిపే మధ్యలోనే ఆగిపోతాం. ఎంతమంది ప్రయాణం చేసేవారు తమ ప్రాణాలని రోడ్డు మీద పోగొట్టుకోవట్లా? ఎంతమంది ప్రయాణం చేసేవాళ్ళు కానీ, మార్గంలో ఉండేవాళ్ళు కానీ మధ్యలోనే ప్రాణం పోగొట్టుకున్నప్పుడు మన అనుకునేవాళ్ళు పోగొట్టుకున్నప్పుడు మనం వెళ్ళి ఎంతమందిని తెచ్చుకోవాలా? చాలామంది ఉంటూ వస్తారు. ఎందుకు? మా కుటుంబంలో నేను ఎన్నోసార్లు చెబుతూ వస్తా. మా బంధువులు మేనమామ కొడుకు ఎవరు వైజాగ్ వెళ్ళాలని బైక్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. మధ్యలో అనకాపల్లిలోనే గమ్యంచర్ల అనకాపల్లి దగ్గరలోనే యాక్సిడెంట్ అయింది, ప్రాణం కోల్పోయాడు. గుండె మొత్తం విరిగిపోయింది, ముక్కలు అయిపోయి ప్రాణం కోల్పోయాడు. విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడి నుంచి మరలా తిరిగి ఇంటికి తీసుకొచ్చేసాం. ఎందుకని? గమ్యంచర్ల అంటే తప్పు చేస్తున్నాడని కాదు, మనం ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దేవుడు యుద్ధం చేస్తే మన గృహాలకు మనం తిరిగి వెళ్ళకోకుండా పట్టుబడిపోయిన అనుభవం వచ్చేస్తాం. కానీ దేవుడు మనతో యుద్ధం చేయక మునిపే మారుమోసు పొందాలి. ప్రభా, నేను ఈరోజు మారుమోసు పొందుతున్నా. ఇక్కడ మారుమోసు పొందాలా? మందిరం నుండి బయటికి వెళ్ళాం, మరలా తిరిగి మందిరానికి వస్తామో లేదో తెలియదు, కానీ వచ్చాం. మారుమోసు పొందాలి. ఎక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్తామో లేదో తెలియదు, మారుమోసు పొందాలి. మారుమోసు ఖచ్చితంగా పొందాలి. ప్రభా, నా జీవితం నీ బలహీనత ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నన్ను క్షమించండి. దీన్ని బట్టి నేను మారుమోసు పొందట్లేదు, లేకపోతే నేను మారుమోసు పొందకపోతే మా గృహాలకు కూడా మేము వెళ్ళలేం. తమ గృహాలకు వారు వెళ్ళట్లా. కాబట్టి ప్రభా, మేము కూడా మా గృహాలకు వెళ్ళలేం. మారుమోసు పొందకపోతే మేము మా గృహాలకి వెళ్ళలేం. ప్రభా, మమ్మల్ని క్షమించు. ఈరోజు మనం చేయాల్సిన మూడో మాట ఏంటంటే మారుమోసు. ఈరోజు ఇంటికి సంతోషంగా వెళ్తున్నామంటే ఏదో మనం తప్పు చేయలేదని కాదు, మారుమోసు పొందడానికి ఆయన సమయం ఇచ్చాడని అర్థం. ఈరోజు మనం ఇంటికి సజీవులకు వెళ్తే, ఒకవేళ దేవుని చిత్తమే మనం వెళ్తామనేది తెలియదు, వెళితే మటుకి ఖచ్చితంగా మనం మారుమోసు పొందాల్సిందే. దేవుడు సమయం ఇస్తున్నాడు. మనతో మార్గంలో యుద్ధం చేయట్లా. తమ గృహాలకి పోనీకోకుండా ఆపేస్తున్నారు దేవుడు యుద్ధం చేస్తే. శత్రువులు పట్టుబడినప్పుడు ఏమవుతుంది? గృహాలకు పోనీట్లా, మధ్యలోనే ఆపేయబడుతుంది. దేవుడు మనతో యుద్ధం చేస్తే, ఆనాడు యెహోషువ ప్రజలు పట్టుబడిన వారు ఇంటికి పోనీకుండా ఎట్ట ఆపేశాడో మనం కూడా అట్ట అయిపోతాం. అయితే దేవుడు మనతో యుద్ధం చేయకోకుండా సమయం ఎందుకు ఇస్తున్నాడంటే, మనం మందిరానికి వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఇంకా మనం బ్రతుకుంటున్నామంటే కారణం ఏంటి తెలుసా? మనం విశ్వాస జీవితంలో గొప్పవాళ్ళమని కాదు, ప్రార్థన ఎక్కువ చేస్తామనో, మందిరంలో సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతామనో, లేదా విశ్వాస జీవితం అనే కాదు, లేదా ప్రభుత్వం ఉండే ఆత్మీయ జీవితం కాదు, మన విశ్వాస జీవితాన్ని తూకం వేసుకున్నదో కాదు. ఒకే ఒక్కటి, మనం మారుమోసు పొందడానికి ఆయన టైం ఇస్తున్నాడు అంతే. ఈరోజు మనం సజీవులకు ఉన్నామంటే, మీరైనా నేనైనా మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా సజీవులకు ఉన్నామంటే ఒకే ఒక కారణం, మారుమోసు. ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటాడు? కీర్తనల గ్రంథము, మంచిదిలే జ్యోతకు రాలేదు, వస్తే మళ్ళీ ఫీల్ అయిపోయింది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. ఎందుకు ఫీల్ అయ్యింది అక్క? ఒక మాట ఉంది, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, అదే ఈ మాట అంటే జ్యోతక్క భయం ఎక్కువ. మంట అని వచ్చిందంటే మట్టి అయిపోతానే మనం భయపడింది. పోనీ ఈరోజు రాలేదు, దేవుని కొందనాలు. కాబట్టి విషయం ఏంటి తెలుసా? నరులారా, ఎక్కడేమో రాయబడుతూ వచ్చింది, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. ఇంకేమంటాడు? గుర్తుపెట్టుకోండి, ఇది మనకు అవసరమైంది. ఏమంటున్నాడు? నరులారా రండి. ఇక అయిపోయింది. ఆయన రమ్మన్నాడంటే యుద్ధం జరుగుతున్నట్టే. ఏమంటున్నాడు? నరులారా తిరిగి రమ్మంటున్నాడు. ఎక్కడా? స్టెప్స్ దిగే లోపల తిరిగి రమ్మంటాడు.
ఇంటికి వెళ్ళే లోపల తిరిగి రమ్మనొచ్చు, ఇంకెక్కడైనా రోడ్డు మీద ఉన్నప్పుడు తిరిగి రమ్మనొచ్చు, ఇంటి గేటుకి తీసేటప్పుడు తిరిగి రమ్మనొచ్చు, ఇంటి తలుపు తీసేటప్పుడు తిరిగి రమ్మనొచ్చు, భోజనం చేసేటప్పుడు తిరిగి రమ్మనొచ్చు, ఖాళీగా కూర్చున్నప్పుడు అలసిపోయిన అనుకున్నప్పుడు తిరిగి రమ్మనొచ్చు. ఎప్పుడు రమ్మంటాడో తెలీదు, పోవాల్సిందే. రమ్మని పిలిచాడంటే ఆగటానికి లేదు, వెళ్ళిపోవాల్సిందే. కాదు ప్రభా నేను వెళ్ళి ఇంటికాడ సరి చేసుకుని వస్తానంటే కుదరదు, అయిపోయింది నీ టైం వచ్చేసి అంటాడు. మారు మనసు మనం పొంది ఉండాలి. ఆయన ఎప్పుడు తిరిగి రమ్మంటాడో తెలియదు. ఆయన తిరిగి రమ్మన్నాడంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మనతో యుద్ధమైనా చేయాలా, లేదంటే మనకు బహుమానం అన్న ఇవ్వాలి. మనం బహుమానం పొందే స్థితిలో మనం ఉన్నాం, ఎందుకంటే ఏదో బలహీనత ఉండిద్ది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? యుద్ధమే. ఆ యుద్ధం జరగకూడదంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మన గృహాలకు వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. ఈ గృహమే కాదు, పరలోక రాజ్యానికి అసలు గృహం అది. మనం ఏ గృహం నుండి వచ్చామో ఆ గృహానికి మనం చేరాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఇది మన అతిశయం కాదు, సాతానుడు మనలో తీసుకొచ్చే దుష్ట ఆలోచనలు కాదు. దుష్టుని యొక్క ఆలోచనలు ఎన్నో తీసుకొస్తాడు. మనం గొప్పవాళ్ళం, బాగుంది, బాగా చదువుకున్నాం, బాగా వాక్యం ధ్యానించుకుంటాం, ఇంకోటి తీసుకొస్తాడు. అవన్నీ సాతానిక క్రియలు. అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునామముపేట లయపరచబడిన గాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన గృహాలకి మనం చేరాలంటే మారు మనసు అవసరం. ఈరోజు మనకు దేవుడు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే మారు మనసు పొందటానికి. సంఘంలో ఎంతోమంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు అనుకోండి, లేదు 120 మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఈరోజు బైబిల్ స్టడీకి ఎందుకు లేరు? వాళ్ళ చరిత్ర దేవుడు తర్వాత చూసుకుంటాడు. మనం ఏం చేయాలా? మనల్ని దేవుడు ఎందుకు సమకూర్చాడు ఈరోజు? ఇట్టి మారు మనసు మీరన్నా పొందండి. మీరు గుర్తుపెట్టుకోండి, 120 మంది ఉన్న సంఘంలో 12 మంది కూడా పరలోకానికి వెళ్ళటం కష్టమే. ఈ 12 మందిలో శేషం ఎంత? 1.2. అంటే అటు ఒకళ్ళు కంప్లీట్ అయిపోయారు, రెండో వ్యక్తి కంప్లీట్ కాల. ఇంతమంది కూడా దేవుని రాజ్యానికి వెళ్ళటం కష్టమే. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే సంఘ ప్రార్థనలు కానీ, బైబిల్ స్టడీలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, ప్రభువుల వర్తమానాలు కానీ సమయం ఇచ్చినప్పుడే మనం వాక్య ప్రకారం మారుమనసు పొందాలి. ఎప్పుడైతే మారుమనసు పొందుతామో నరులారా తిరిగి రమ్మని ప్రభు పిలిస్తే వెళ్ళిపోదాం. ఈ లోకం ఎలాంటిదంటే దుష్టలోకం, ఈ లోకం ఎలాంటిదంటే పాపపు లోకం. ఇక్కడ మనం ఉండొద్దు. ఇది మంచి లోకం కాదు, మనం నివసించదగిన లోకం కాదు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం మనం నివసించదగింది కాదు. మనం నివసించదగే లోకం పరలోకం ఉంది. మనం నివసించదగింది పరలోకంలోనే. ఇది మనం నివసించేది కాదు, నివసించదగింది కాదు. అయినా కొన్ని దినాలు ప్రభు ఎక్కడ ఉంచాడు, ఎందుకంటే సువర్ణ వలె తీర్చబట్టాను. అలా సువర్ణ వలె పుటం వేయబడిన బంగారం వలె రావాలంటే మారు మనసు అవసరం. లేకపోతే దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే గమ్యం చేరతామో లేదో డౌటే. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 4వ మాట. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళవేయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టి వేయడని వారి ఒత్తిగా నశించే వరకు. చాలు లెక్క. చూడండి, 4వ విషయం ఏంటంటే దేవుడు మనతో యుద్ధం చేస్తే 4వదిగా జరిగేది ఏంటంటే తరమబడతాం. మనం ఏమవుతాము? తరమబడతాం. 1, దేవుడు మనతో యుద్ధం చేస్తే పట్టుబడిపోతాం. 2, దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? మనలో భయం వస్తుంది. 3, దేవుడు మనతో యుద్ధం చేస్తే మన గృహాలకు కూడా మనం చేరలేం. 4, దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? తరమబడతాం. ఎలా తరమబడతాం? ఒక శత్రువుని ఎలాగైతే మనం తరుముతామో అలా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శత్రువులాగా తరమబడతాం. శత్రువు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, తనని మరొక వ్యక్తి తరుముతున్నాడు అనుకో, ఏమైతే తెరు గమనించండి. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతడు మరొక వ్యక్తిని తరుముతున్నప్పుడు అనుకోండి, ఇక్కడున్న వ్యక్తి మరొక వ్యక్తిని తరుముతున్నాడు. మొహం ఇటు తిరిగింది అనుకోవద్దు, నా వైపు తిరిగిందిలేండి, చెబుతున్నా కాబట్టి. అటువైపు తరుముతున్నాడు అనుకోండి. ఇక్కడున్న వ్యక్తి మరొక వ్యక్తిని తరుముతున్నాడు.
ఇతడికి అలుపు రాట్లా కానీ ఇతనికి శక్తి లేదు. అర్థం చేసుకోండి, ఇతడికేమో అలుపు లేదు, శక్తి ఉంది. ఇతడికేమో శక్తి లేదు, అలుపు వస్తుంది. ఇప్పుడు ఏం చేయబడుతుంది? తరుముతా ఉంటే ఎట్లా ఉండిద్ది? ఇక చివరకు అనుకుంటాడు, ఈయన పరిగెత్తితే ఎంత పరిగెత్తున్నా వెనకున్నవాడి దగ్గరికి వస్తున్నప్పుడు ఏమనిపించింది? ఇక నా ప్రాణం అయిపోయిందిరా, నేను పోతున్న స్థితిలో ఉంటారా, వాడు పట్టుకుంటున్నాడు రా అన్న ఆలోచన వచ్చింది. చూడండి, మనము కానీ మారుమనసు పొందకపోతే మనం బలహీనులమే, మనలో శక్తి ఉండదు. దేవుడు బలవంతుడు, మనల్ని తరుముతాడు. దేవుడు మనల్ని తరిమితే మనం అలసిపోయి దేవుని దగ్గరకు పట్టుబడాల్సిందే కానీ తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడు మనతో యుద్ధం చేస్తే ఒక శత్రువుని ఎలా తరుముతాడో అలా తరుముతాడు దేవుడు. అలా తరిమే అనుభవం తీసుకొస్తాడు. ఎందుకంటే బైబిల్లో చాలామందిని తరిమిన అనుభవం కనపడుతుంది. చాలామందిని ఆయన తరిమితే పారిపోయిన అనుభవాలు కూడా ఉంటాయి. చాలామంది లేరా? బైబిల్లో చాలామంది ఉంటారు. దేవుడు యుద్ధం చేస్తే దేవుని యుద్ధాన్ని తట్టుకోలేక పారిపోయిన వారు ఎంతోమంది ఉంటారు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శత్రువు చేత తరమబడినట్టుగా దేవుని ద్వారా తరంపడకూడదు. దేవుడు మనకు శత్రువు కాదు, దేవునికి మనం శత్రువులకు ఉండకూడదు. ఎందుకని? దేవునికి మనం శత్రువులు ఎప్పుడు అవుతామంటే మారుమనసు పొందినప్పుడు. మారుమనసు పొందినప్పుడు. సో మారుమనసు ఎప్పుడైతే పొందామో అప్పుడు దేవునికి శత్రువులు అయిపోతాం. మనం మారుమనసు పొందటం ద్వారా దేవునికి శత్రువులుగా అవ్వబడము. అప్పుడు మనం తరమబడే విధానమే ఉండదు. ఎవరిని తరుముతున్నారు? శత్రువులను తరుముతున్నారు. ఎవరిని? శత్రువులని. సో శత్రువులను తరుముతున్నారంటే ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ శత్రువు కాబట్టి ఇతనికి ఈయన శత్రువు అయి ఉన్నాడు కాబట్టి తరుముతున్నాడు. సో మనల్ని దేవుడు ఎందుకు తరుముతున్నాడు? దేవుడు యుద్ధం ద్వారా మనల్ని ఎందుకు తరుముతున్నాడంటే మనం ఆయనకి శత్రువులు అయిపోయాం. శత్రువులు అవడానికి గల కారణం ఏంటి? మారుమనసు పొందమన్నాడు, పొందలా. అదే మన శత్రువులు. అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం శత్రువు. ఈరోజు మన శత్రువు ఎందుకు అవుతాడు? ఒక వ్యక్తి చెప్పిన మాట మరొక వ్యక్తి వినకపోవడమే మరొక వ్యక్తికి శత్రువు అవుతాడు. ఒక వ్యక్తి చెప్పిన మాట మరొక వ్యక్తి వింటే ఏమైతే శత్రువుగా ఉంటారు, మిత్రులు అవుతారు. ఏమవుతారు? మిత్రులుగా అవుతూ వస్తారు. ఒక వ్యక్తి చెప్పిన మాట మరొక వ్యక్తి వినకపోవడం ద్వారా శత్రువులుగా అవుతూ వస్తాం. ఈరోజు చూడండి, దేవుడు చెప్పే మాట ఏంటంటే మారుమనసు పొందమని దేవుడు చెబుతున్నాడు. మారుమనసు పొందమన్నప్పుడు మనం పొందపోవడం ద్వారా ఏమవుతుంది? దేవునికి శత్రువులు అవుతున్నాం. అప్పుడు దేవుడు మనతోనే డైరెక్ట్ యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మనతో యుద్ధం చేసి ఎలా చేస్తున్నాడు? దేవుడు యుద్ధం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే తరమబడుతున్నాం. ఎలాగంటే ఒక శత్రువుని మరొక వ్యక్తి ఎలాగైతే తరుముతాడో, ఒక శత్రువుని ఎలాగైతే ఒక మానవుడు తరుముకుంటూ వెళ్తాడో అలా తరంబడుతున్నాం మనం. ఆ తరిమే విధానంలో మనకు నెమ్మది ఉండదు. ఆ తరమబడుతున్న విధానంలో మనకు నెమ్మది ఉండదు. కష్టపడాల్సి వచ్చింది. ఏముండదు? నెమ్మది ఉండదు. కష్టపడాలి. చాలా ఇబ్బంది పడతాం. దేవుడు తరుముతుంటే ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం? బైబిల్లో ఒక మాట ఉంది. కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, పర్వతాల దగ్గరికి వెళ్ళి ఏమని? అమ్మ మమ్మల్ని మరుగు చేయండి, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వస్తుంది, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వచ్చింది, ఆ ఉగ్రత దినం వస్తుంది కాబట్టి మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. ఏమని? ఆ గొర్రెపిల్ల మాతో యుద్ధం చేస్తుంది, ఆ ఉగ్రత దినం వచ్చింది, మేము గొర్రెపిల్ల దగ్గర నిలబడలేకపోతున్నాం, గొర్రెపిల్లతో సహపాటి వరకు ఉండలేకపోతున్నాం, కాబట్టి మమ్మల్ని మరుగు చేయమని చెప్పి ప్రజలు కొండల దగ్గర పరిగెత్తుకెళ్ళి అడుగుతున్నారంట. పర్వతాల దగ్గరికి వెళ్ళి మనుషులు వెళ్ళి అడిగినా అసలు పర్వతాల దగ్గరికి వెళ్ళకముందే మానవుడు ఏం చేయాలా? దేవుడు తనతో యుద్ధం చేయకుండా ఉండాలంటే మారుమనసు పొందితే అయిపోయింది. కానీ మారుమనసు పొందుకోకుండా మనసు కఠినం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? దేవుడు యుద్ధం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పర్వతాల దగ్గర పరిగెడుతున్నారంట. ఇది చాలా విచిత్రం. చూడండి అసలు ఎంత విచిత్రం అంటే, ఆయనేమో సమయం ఇచ్చాడు. ఎందుకు? మారుమనసు పొందండి. మారుమనసు పొందమని ఆయన సమయం ఇచ్చినప్పుడు మనం మారుమనసు పొందటం ద్వారా మనం ఆయన శత్రువులు అయ్యాం. ఆయనకు శత్రువులు అవటం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? మనం తరుముతున్నాడు. తరమబడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? కాపాడే దేవుని విడిచిపెట్టి, మారుమనసు పొందితే మనం తరమకుండా విడిచిపెట్టి మనల్ని కాపాడే దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడ పరిగెడుతున్నాము? కొండలు పర్వతాల దగ్గరికి వెళ్తున్నాం. పర్వతాల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాం? అవ్వాల్సిన, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది కీర్తనల గ్రంథంలో. ఏమని రాయబడుతూ వచ్చింది? 121వ కీర్తనలో 121వ కీర్తన చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? చదవండి, ఆ మాట చదువుదాం. 121వ కీర్తన. కొండల తట్టున కన్నులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వల్లే నాకు సహాయము. ఎవరు? యెహోవా వల్లే నాకు సహాయం. ఆయన భూమి ఆకాశం సృజించాడు.
మనుషులు మారుమనసు పొందుకోకుండా, మారుమనసు పొందమని సమయం ఇస్తే మారుమనసు పొందుకోకుండా దేవుని శత్రువులైపోయిన మానవులు, శత్రువులుగా చేయబడిన మానవుడు దేవుడు తీర్పు తీర్చే సమయం ఏం చేస్తున్నారంటే, మనుషులు దేవుని దగ్గరకు వచ్చి మారుమనసు పొందలేదు కాబట్టి తీర్పు తీర్చే సమయం ఏం చేస్తున్నారు, కొండల దగ్గర పరిగెత్తున్నారు. కొండలారా మమ్మల్ని కాపాడండి, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వచ్చింది మమ్మల్ని కాపాడని కొండల దగ్గరికి వెళ్తున్నారు. ఎంత అజ్ఞానంలో మనుషులు ఉన్నారు కాబట్టి చూడండి. మారుమనసు ఇచ్చే దేవుని విడిచిపెట్టి కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడండి అని. ఆ కాపాడేది దేవుని దగ్గరకు వచ్చి నా తప్పు ఒప్పుకొని, తప్పు అయిందని తప్పు ఒప్పుకు ఏ తప్పు చేసో మనకు తెలుసు, మనకు తెలుసు మనం ఏం తప్పు చేస్తున్నామో. చేసే తప్పు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు మారుమనసు ఇస్తున్నాడు. మారుమనసు మనం పొందడం ద్వారా ఏమవుతుంది, తరముబడే జీవితం లేదు, శత్రువులు కావట్లా, ఇంకేం చేయబడుతుంది, కొండల దగ్గరికి వెళ్ళాల్సినంత అనుభవం కూడా మనకు లేదు. ఏమవుతుంది, కొండల దగ్గర కూడా మనం వెళ్ళాల్సినంత అనుభవం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనే సమయం ఇస్తున్నాడు మారుమనసు పొందమని. ఆయన మారుమనసు పొందమన్నప్పుడు మనం మారుమనసు పొందితే దేవునికి శత్రువులు కావము, తరమబడము. అప్పుడు మనం కొండల దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం లేదు. క్రీస్తు అనే కొండ మీదే నువ్వు ఉంటావు. ఒకవేళ ఆయన సమయం ఇస్తున్న మారుమనసు పొందమని పొందకపోతే, నువ్వు ఆయన చెప్పిన మాట నీవైనా నేనైనా చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆయన శత్రువులుగా అవుతున్నాం కాబట్టి తరమబడతాము. తరమబడేటప్పుడు మారుమనసునిచ్చే దేవుని విడిచిపెట్టి కొండల దగ్గరికి వెళ్ళి కాపాడమంటున్నాం. కాపాడే దేవుని విడిచిపెట్టి కొండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమంటున్నాం. కొండలు కాపాడవు, పర్వతాల దగ్గరికి వెళ్ళిన కాపాడవు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, కొండలు పర్వతాల దగ్గరికి వెళ్తే, ఇక్కడ అందుకే చదివించింది, కొండల తట్టు నాకు కనులెత్తున్నాను, సహాయం కలగదు. కొండ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కాపాడండి, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మాకు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని గొర్రెపిల్ల తరుముతుంది, మమ్మల్ని కాపాడండి అని ప్రయత్నం చేసిన ఎంత ఏడ్చినా కొండలు ఏం సహాయం చేయవు. ఎవరు సహాయం చేయాలా? యెహోవా వల్లనే, భూమి ఆకాశం సూచించిన దేవుని వల్లే మనకు సహాయం కలగాలి. ఆయనే మారుమనసు పొందమన్నప్పుడు, మనం భూమి ఆకాశం సూచించిన దేవుడు మారుమనసు పొందమన్నప్పుడు, మారుమనసు పొందనప్పుడు కొండల దగ్గరికి వెళ్ళినా సహాయం కలగదు. కాబట్టి మనం ఊహించాల్సింది ఏంటంటే, కొండలు పర్వతాలు దగ్గరికి వెళ్ళక మునిపే మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ప్రభా, నేను తప్పు చేశా, నాలో పొరపాట్లు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, నేను కొండల దగ్గరికి వెళ్ళక మునిపే మారుమనసు పొందుతున్నా ప్రభా, ఏం చేయాలా? మారుమనసు పొందాలి. చూడండి, మారుమనసునిచ్చే దేవుడు ఆయన విడిచిపెట్టి మనం కొండల దగ్గరికి, పర్వతాల దగ్గరికి వెళ్ళినా వ్యర్థమే. కాపాడి బైబిలే సెలవిస్తుంది. 121 కీర్తన ఎన్నిసార్లు చదువుంటాం? కొండలతో తిరిగిన సహాయం రాదు, మనం కొండ దగ్గరికి వెళ్ళి కాపాడమన్న సహాయం రాదు. భూమి ఆకాశం సృజించిన దేవుని వల్లే మన సహాయం. అయితే దేవుడు మనతో యుద్ధం చేయకముందే మొదట అంటున్నాడు, మీరు నాకు శత్రువులుగా మారక మునిపే మీరు మారుమనసు పొందండి. శత్రువులు ఏం చేస్తాడు? మరొక వ్యక్తి తరుముతాడు. శత్రువుని తరిమినట్టు నేను మిమ్మల్ని తరమకూడదు. మీరు మారుమనసు పొందితే మీరు శత్రువులు నాకు అవరు, నా కుమారుని యొక్క సహోదరులు కాబట్టి నా కుమారులు అవుతారు. శత్రువులు కావరు, నా కుమార్తెలుగా అవుతారు. నేను మిమ్మల్ని తరవాల్సిన అవసరం లేదు. మీరు మారుమనసు పొందకపోతే, మీరు రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన మారుమనసు పొందకపోతే, నా కుమారునికి సహోదరులుగా ఉండరు, కుమారుడికి సహోదరులుగా ఉండరు, తర్వాత మీరు శత్రువులుగా అవుతారు కాబట్టి తరం పడతారని బైబిల్ అర్థం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏదో యేసు ప్రభువు మనం స్నేహితులుగా చేసుకున్నాడు, సహోదరులు సహోదరులుగా చేసుకున్నాడు అని అనుకోవద్దు. మనం దేవుని శత్రువు అయితే కుమారుడు కూడా శత్రువే. దేవుని ద్వారా దేవునికి శత్రువు చేయబడ్డామంటే కుమారుడు కూడా శత్రువే, స్నేహితులం కాదు. శత్రువులమైన మనల్ని స్నేహితులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. అయ్యా నేను శత్రువునే, కానీ నన్ను క్షమించు, నా జీవితాన్ని బట్టి నీకు శత్రువుగా ఉంటా, అందుకే తరమబడుతున్నా, నాకు మారుమనసుని దయచేయండి, మారుమనసుని ఇస్తాడు. ఇది 4వ మాట. 5వ విషయం చూద్దానండి. 5వ మాట మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15, 24 వచనాలు. రెండవ దినవృత్తాంతములకు రాసినటువంటి గ్రంథము 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము, అదే రీతిలో 24వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఇప్పుడు చదవండి, ఎన్నో వచనం అది? 24. ఇప్పుడు యోధావారు అరణ్యమందు కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా, వారు శవములై నేల
పడి ఉండిరి, ఒకడును. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు మనతో యుద్ధం చేస్తే తప్పించుకోలేము. అర్థమవుతుందండి? దేవుడు మనతో యుద్ధం చేస్తే తప్పించుకోవడం అసంభవం. ఒకటి అర్థం చేసుకోండి, దేవుడు మనతో యుద్ధం చేస్తే పట్టుబడతాం. దేవుడు మనతో యుద్ధం చేస్తే మనలో భయం వచ్చింది. దేవుడు మనతో యుద్ధం చేస్తే మన మార్గంలో మన గృహాలకు మనం చేరలేం. దేవుడు మనతో యుద్ధం చేస్తే శత్రువులుగా మారిపోతున్నాం కాబట్టి తరమబడతాం. దేవుడు మనతో యుద్ధం చేస్తే తప్పించుకోవడం అసంభవం. ఏ నరుడు ఆ దినమున తప్పించుకోలేడని బైబిల్ రాయబడుతుంది. సర్వశరీరులు ఎవరో కూడా తప్పించుకోలేరు ఆ మహా తీర్పు దినమున ఏ నరుడు తప్పించుకోవడానికి అవకాశం లేదంట. చూడండి, సముద్రంలో చనిపోయిన వాడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. సముద్రంలో చనిపోయిన వాడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. భూమి మీద చనిపోయిన వాడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? ఒక దినమున సముద్రం కూడా దేవుని దగ్గరకు వచ్చి లెక్కపు చెబుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతి సముద్రము కూడా దేవుని దగ్గరకు వచ్చి లెక్కపు చెప్పాలి. సముద్రం కూడా దేవుని దగ్గరకు వచ్చి లెక్కపు చెప్పాలి. ఇంకెవరెవరు? ఆకాశము లెక్కపు చెప్పిద్ది, సముద్రము లెక్కపు చెబుతాయి, నదులు లెక్కపు చెబుతాయి. ఎందుకంటే తమలో ఎవరినైతే చంపుతూ వచ్చినాయో పాతాళం కాదు, ఇవన్నీ కూడా ఏం చేయాలి? లెక్కపు చెప్పాల్సిన దినమోటి రాయబడుతూ వచ్చింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అర్థం చేసుకుంటే భయంకరమైన స్థితి అన్నది ఒకటి ఉంది. దేవుడు యుద్ధం చేస్తే ఏ మనుషుడు తప్పించుకోలేడు. చూడండి, భౌతికంగా ఈ ప్రాణం పోయిందిలే, సముద్రంలో నేను చనిపోయినా అనుకోవడానికి లేదు. సముద్రం వచ్చి ఆయన దగ్గర లెక్కపు చెబుతుంది. ఎవరు? సముద్రం వచ్చి లెక్కపు చెబుతుంది. అయ్యా, ఇదిగో నాలో ఒకడు ఉన్నాడు, తప్పించుకోవడానికి వీలు లేదు, వీడిని కూడా నువ్వు తీర్పు తీర్చని ఏం చేస్తుంది? సముద్రం వచ్చి దేవుని దగ్గర లెక్కపు చెబుతుంది. నాలో చచ్చిపోయిన వాడిని వదిలిపెట్టొద్దు. నాలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సముద్రం పుట్టి, లేదంటే మానవుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మనుషుడు సముద్రంలో ఎన్ని సముద్రాల్లో చనిపోయిన ప్రతి ఒక్కరి లెక్క సముద్రం వెళ్ళి దేవుని దగ్గర లెక్కప్ప చెబుతుంది. ఇదిగో పలానా వ్యక్తి నాలో చనిపోయాడు, ఇతను వదిలిపెట్టొద్దు, ఇతనికి తీర్పు తీర్చాలంటే తీర్పు తీర్చు. ఇతను చనిపోతూ వచ్చాడు, ఓడబాగిలో వాడు చనిపోతూ వచ్చాడు, ఇంకా నదిలో కొట్టుకుపోయి వాడు చనిపోతూ వచ్చాడు, ఈత కానీ స్విమ్మింగ్ కానీ వచ్చేవాడు చనిపోతూ వచ్చాడు. ఇదిగో చనిపోయిన వాళ్ళందరూ నాలో ఇంతమంది ఉంటారు, వీళ్ళని కూడా వదిలిపెట్టొద్దు, వీళ్ళకి కూడా లెక్క ప్రకారం తీర్పు తీర్చమని సముద్రం కూడా లెక్కప్ప చెప్పిద్దంట దేవుని దగ్గర. ఎవరు తప్పించుకుంటారు? సముద్రంలో చచ్చిపోయినవాడు పోనీ దేహం పోయిందిలే, ఆత్మ బాగుండిద్ది అనుకోవడం లేదు. సముద్రంలో ఉండేవాడు తప్పించుకోలేడు. సముద్రం ఒడ్డు మీద భూమి మీద ఉండేవాడు తప్పించుకోవడం లేదు. దాని క్రమ ప్రకారం ప్రతి ఒక్కటి దేవుని దగ్గర నిలబడి లెక్కపు చెబుతుంది. ప్రతి ఒక్కటి కూడా దేవుని దగ్గర ఏం చేస్తుంది? లెక్కపు చెబుతుంది. మీరు చూడండి, కావాలంటే 12వ వచనం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచినప్పుడు గ్రంథం విప్పబడును. మరియు జీవ గ్రంథం మంది వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథంలో రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలా అవసరమైనటువంటి విషయం ఇది. ప్రతి వారు తీర్పు పొందుతున్నారంట. జాగ్రత్త, తప్పించుకునే అవకాశం లేదని బైబిల్ చెబుతుంది. అదే అర్థం ఏంటంటే తప్పించుకునే అవకాశం లేదు. దాని క్రియల ప్రకారం ప్రతి ఒక్కరు ఏం చేయబడాలా? తీర్పులోకి రావాల్సిందే. దేవుని దగ్గర నుంచి నేను తప్పించుకుంటాను అని అనుకోవడానికి లేదు, ఏమీ తప్పించుకోవడానికి లేదు. ఇక్కడ ఏమైనా తప్పించుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని రాజ్యంలో తప్పించుకోవడానికి లేదు. జాగ్రత్త, ఆయన మనతో యుద్ధం చేస్తే మనం తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అటువంటి యుద్ధం మనతో చేయబోతున్నాం. మనం తప్పించుకోవడానికి కూడా దాక్కోవటానికి కూడా స్థలం దొరకదు. అటువంటి యుద్ధం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు మనతో యుద్ధం చేయకూడదు, తప్పించుకునేటువంటి స్థలం కూడా లేకుండా దేవుడు మనతో యుద్ధం చేయకూడదు. అంటే ఏం చేయాలా? మారుమూసి పొందాలి. దేవుడు మనతో యుద్ధం చేస్తే చాలా కష్టం, తప్పించుకోలేము. ఆయన మనతో యుద్ధం చేస్తే తప్పించుకోలేకపోతే ఏమైంది? యుద్ధంలో కూలిపోతాం. అలా కూలిపోకూడదు. తప్పించబడాలి అంటే మారుమూసి పొందాలి. అప్పుడు దేవుని యుద్ధం మన మీద జరగకుండా తప్పించబడతాం. దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేము. దేవుడు మన మీద యుద్ధం చేయకుండా దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే మారుమూసి పొందటమే. మారుమూసి పొందకపోతే దేవుని దగ్గర నుంచి దేవుడు యుద్ధం చేస్తే ఎవ్వరూ తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ రాయబడిన మాట అది యెహోషువ గ్రంథంలో ఏ మాటలు చదివిస్తుందో, లేదా దినవృత్తాంతంలో ఏవైతే రాయబడుతూ వచ్చినాయో స్పష్టంగా దేవుడు మనుషులు యుద్ధం చేస్తేనే తప్పించుకోవట్లేదు. దేవుడు యుద్ధం చేస్తే తప్పించుకుంటారా?
తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి మనుషులే తప్పించుకోలేకపోతున్నారంటే దేవుడు యుద్ధం చేస్తే తప్పించుకోవడానికి అవకాశం. ఇది దేవుడే జరిగిస్తున్న యుద్ధాలు. కాబట్టి దేవుడు మనతో యుద్ధం చేయకుండా ఉంటారని మరి మానుమోసి పొందాలి. తన నోటి నుండి వచ్చి ఖడ్గం ద్వారా యుద్ధం చేస్తే తప్పించుకోవడం కష్టం. ఇది 5వ విషయం. 6వ విషయం చూద్దాం రండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము, తర్వాత 25వ వచనం. దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏమవుతుందో చూడండి. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయి, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. 25 కూడా చదవండి అక్క. వారి రథచక్రములు. ఎవరి రథచక్రములు? ఎవరి రథచక్రములు? ఐగుప్తులు. వారంటే ఐగుప్తులు. ఐగుప్తుల యొక్క రథచక్రములు ఏమని? ఊడిపడినట్లు చేయగా యెహోవా వారి పక్షమున అది మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. తర్వాత అంతలో యెహోవా మోషేతో గనుక అది చూచి చాలు. అది ప్రాముఖ్యమైన మాట. అది మాట. దేవుడు యుద్ధం చేస్తే జరిగే 6వ ప్రాముఖ్యమైన ఏంటంటే ప్రాణమే పోతుంది. ఏం పోతుంది? ప్రాణమే. ఏ ప్రాణం? ఈ శరీరం నుండి ప్రాణం పోతుంది. ఆత్మీయ ప్రాణం కూడా పోగొట్టుకున్నట్టు. అంటే ఆత్మీయ ప్రాణం ఏంటంటే జీవం. ప్రాణం అంటే జీవమే కదా. జీవాన్ని కూడా పోగొట్టుకుంటాం. పరలోక రాజ్యంలో జీవించేది కూడా చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఫరోకి ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? అయ్యా నువ్వు మార్మోస్ పొందయ్యా అని ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు గద్దించాడు తెలుసా దేవుడు? మార్మోస్ పొందు ఫరో, మార్మోస్ పొందు. ప్రతిసారి మోషేకి ఫరోకు గొడవ అవుతుంది. మోషే ఒకసారి అంటాడు నేను ఈ మొహాన్ని చూడండి అంటాడు. కానీ మళ్ళీ దేవుడు మాట్లాడితే పొద్దున్నే వెళ్తాడు. ఎందుకు? దేవుడు ఫరో దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? మార్మోస్ పొందుతాడేమో అని. కానీ హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మార్మోస్ పొందల. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫరో మార్మోస్ పొందు అంటే హృదయం మార్చుకో, కఠినమైన హృదయం తీసేసుకుంటే మార్మోస్ పొందటమే కఠినమైన హృదయం తీసేసుకోవటం. మనం కఠినమైన హృదయం ఉంది, ఇది వద్దనుకోవటం మార్మోసే. మార్మోస్ పొందు ఫరో అని చెప్పి దేవుడు మోషేని పంపిస్తుంటే దాదాపు 10 తెగుళ్ళు దాకా దేవుడు తీసుకొచ్చాడు మార్మోస్ పొందుతాడని. మార్మోస్ పొందలా. చేయాల్సిన కార్యం ఏకైనా మార్మోస్ దొరకదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతాడు చెప్పండి? మీరు గట్టిగా చెప్పాలి. మనం అవ్వలేండి, దేవుడు కృపణిస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన ఏమవుతాడు? శిక్షలు కాదక్క. ఎన్నిసార్లు గద్దించినా లోబడినోడు హఠాత్తుగా నాశనం అవుతాడు. మరణశిక్ష కాదు, నాశనం అవుతాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వ్యక్తి నాశనమే. ఫరో ఉన్నాడు, రథాలు వేసుకొచ్చాడు. ఏమైంది? జలప్రళయంలో కొట్టిపోయాడు. 10 సార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 10 పర్యాయంలో దేవుడు చివరికి అతను మార్మోస్ పొందుతాడని అతడి మొదటి సంతానం కూడా సంహరించబడుతూ వచ్చింది. మొదటి సంతానాన్ని కూడా దేవుడు సంహరిస్తూ వచ్చాడు. మొదటి సంతానాన్ని సంహరించిన మార్మోస్ పొందుతున్నాడా? ఇంకా లేదు, మార్మోస్ పొందట్లా. దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు దర్శిస్తున్నా, దేవుడు సంధిస్తున్నా, మార్మోస్ పొందుతాడేమో దేవుడు సమయం ఇస్తున్నా. 10 సార్లు దేవుడు మాట్లాడి చివరికి తన సంతానం విషయంలో కూడా దేవుడు కలుగు చేసుకున్నప్పటికీ ఇంట్లో కప్పలు వచ్చినప్పుడు మార్మోస్ సరిగ్గా పొందట్లా, మిడతలు వచ్చినప్పుడు మార్మోస్ పొందట్లేదు, వడగండ్ల వారు వచ్చినప్పుడు కానీ, మిడతలని కాదు వడగండ్ల వారు కానీ ఏది దేవుడు పంపించిన మార్మోస్ పొందట్లా. ఏమైంది? హృదయం కఠినం అయిపోయింది. విని తినగా వేపాకు ఏమైంది? చేదైద్దా? మీరు ఇంక ఈ రాజ్యంలో లేరక్క.
వ్యాపారం తినక చేదైపోయింది. ఫరోకు దేవుడు మాట్లాడుగా కఠినమైందని దేవుడు మాట్లాడగా ఇక అలవాటైపోయింది తనకు కూడా కఠినం చేసుకోవటం హృదయం. ఫస్ట్ కఠినం చేసుకున్నాడు, ఇక దేవుడు మాట్లాడుతున్నది కఠినమయ్యే ఉండిపోయింది. అందుకే ఇంకో మాట అయిపోతే వచ్చింది, యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచెను. మొట్టమొదటి ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే తినక వేపాకు తీగైనట్టు మాట్లాడుతుంటే కఠినం చేసుకోవడం అలవాటైపోయింది. ఇక దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేసేసాడు. దేవుడే చేసేసాడు. ఏమైంది? దేవుడు యుద్ధం చేయటం మొదలెట్టాడు. ఫరో హృదయం మొదటిగా కఠినం అయిపోయింది దేవుడు యుద్ధం చేస్తే. అసలు చెప్పాలంటే ఫరో మొదటి సంతానం పోయింది, తర్వాత హృదయం కఠినం అయిపోయింది, తర్వాత సంతానం పోయింది, తర్వాత రాజ్యం పోయింది, రాజ్యం అంతా నష్టపోతూ వచ్చింది. దేవుడు యుద్ధం చేస్తే ఇలా ఉంటుంది. తర్వాత ఏమైంది? ఇక ఇన్ని చేసినా మారుమోసు పొందలేదు కాబట్టి జల ప్రళయం లాగా తీసుకొచ్చాడు. గోడల అడ్డుగా ఏమంటారు, నీళ్లు గోడలుగా ఉన్నటువంటి ప్రదేశంలోకి ఫరో వచ్చాడు. రథాలు ఇరగొట్టేశాడు దేవుడు. రథాలు ఇరిగిపోతూ వచ్చినాయి. అయినా బుద్ధి రాలా. దేవుడు మాటలు యుద్ధం చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. యుద్ధం ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవుడు సమయం ప్రకారం మోషే జల ప్రళయం జలమునంతటిని కూడా రెండింటిని ఏకం చేస్తున్నప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు వారి దేవుడు ఇశ్రాయేల్ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడని. అప్పుడు తెలుసుకున్న ప్రయోజనం ఏమనుందా? ప్రాణం పోయే సమయంలో చివరి క్షణం తెలుసుకున్నాడు, కానీ అక్కడ మారుమోసు పొందట్లా. ఏమన్నాడు? వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు అంటున్నాడే కానీ, వారి దేవుడు ఇశ్రాయేల్ యొక్క దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు అంటాడే కానీ మారుమోసు పొందట్లా. అంటే యుద్ధం జరుగుతుందని తెలుసు, దేవుడు యుద్ధం చేస్తున్నాడని తెలుసు, కానీ మారుమోసు అయితే పొందలా. ఏం పొందలా? మారుమోసు. ఇది చాలా విషాదాలు ఉంటాయి. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవుడు తీర్పు తీరుస్తాడని తెలుసు, దేవుడు శిక్షిస్తాడని తెలుసు, తప్పు చేస్తే దేవుని ద్వారా తీర్పు వస్తుందని తెలుసు, అయినా మారుమోసు పొందరు. చివరికి ఏం పోగొట్టుకుంటున్నారు? ప్రాణాన్ని. చాలామంది క్రైస్తవులు అలా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. నేను అంతకుముందు కూడా చెప్పాను. ఒక గొప్ప దైవజనుడు హెబ్రోన్లో ఉండేవాడు. హెబ్రోన్ ఒకనొకప్పుడు నడిపించిన దైవజనుడు. ఆయన చివరి క్షణంలో ప్రాణం కోల్పోయే దినమున ఇక ఆ తర్వాత రోజు పోతాడు అని ఆయనకి తెలీదు. దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, మారుమనసు పొందమని ప్రేరేపణ ఇస్తే ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? ఒక సంఘ ప్రార్థన రోజు హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్ తీసుకొచ్చారు. కుటుంబీకులందరూ కొద్ది బాధగానే తీసుకొచ్చారు. నేను ఎట్లయినా సంఘ ప్రార్థనకి వెళ్ళాలని వచ్చాడు. హెబ్రోన్కి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగుదురు, ముందు చెప్పండి అనొద్దు. హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఏమైంది? ఆపటి అక్కడ కూర్చున్నాడు. సంఘ ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు తన తప్పులు. చాలా ఒప్పుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, మారుమోసు పొందమని దేవుడు మాట్లాడితే తాను ఏ తప్పులు చేస్తూ వచ్చాడో, ఒకప్పుడు హెబ్రోను ప్రాధాన్యత వహించిన వాడే. దేవుడు మాట్లాడితే అంత గొప్ప దైవజనుడు, హెబ్రోనుకి ప్రాధాన్యత వహించినటువంటి గొప్ప దైవజనుడు, చివరికి దేవుడు మాట్లాడితే మందిరానికి వచ్చాడు. సంఘ ప్రార్థనకి మారుమోసు పొందాడు, క్షమాపణ అడిగాడు, తాను చేసిన తప్పులు దేవుని దగ్గర సరి చేసుకున్నాడు. ఆ రాత్రే ప్రాణం వదిలేశాడు. అరక్షణం లేదు, ఆ రాత్రే ప్రాణం వదిలేశాడు. ఎందుకు? దేవుడు సమయం ఇచ్చాడు మారుమోసు పొందమని. నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ దేవుడు సమయం ఇచ్చినప్పుడే మారుమోసు పొందుతాడు. ఎందుకంటే ఇంకో క్షణం నాది కాదు, ఇంకొక రోజు నాది కాదు, ఇంకో దినం నాది కాదు. ఉన్నప్పుడే నేడన్నదే నాది, రేపన్నది నాది కాదని ఆ రోజే దేవుడు మాట్లాడినప్పుడే మందిరానికి వెళ్ళాడు. లెగవలేని స్థితిలో కూడా కుటుంబీకులందరూ కూడా గట్టిగా తీసుకెళ్ళి మందిరంలో కూర్చోబెడితే అందరూ కలిసి భారంతో తీసుకెళ్ళి కూర్చోబెట్టమంటే ఆ రాత్రి ఒప్పుకున్నాడు. ఆ యొక్క సాయంకాలం ఆ యొక్క ఏమంటారు సంఘ ప్రార్థన టైంలో ఒప్పుకున్నాడు. 7 గంటల గట్ల కూడి స్టార్ట్ అయ్యింది. ఆ రాత్రి ఒప్పుకున్నాడు. ఆ రాత్రికే ప్రభు దగ్గర చేరేసాడు. అయిపోయింది. నిజమైన క్రైస్తవులు దేవుడు మాట్లాడినప్పుడు మారుమనసు పొందుతారు, హృదయం కఠినం చేసుకోరు. కానీ ఫరో ఏమైంది? ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. బహుశా చెప్పుండొచ్చేమో, ఈ రేత్రి నీ సమయం అయిపోతుంది, మారుమనసు పొందమని చెప్పుండొచ్చేమో. అందుకే మందిరానికి వెళ్ళి హెబ్రోన్కి వెళ్ళి క్షమాపణ అడుగుతూ వచ్చాడు. దేవుని రాజ్యానికి వెళ్ళిపోతూ వచ్చాడు క్షమాపణ అడిగిన తర్వాత. చూడండి, ఇప్పుడు ఎవరు మారుమనసు పొందట్లేదు? హృదయం కఠినం చేసుకున్న వ్యక్తి మారుమనసు పొందట్లా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఫరో నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీకు ఎన్నో వడగండవాన్ని తెచ్చాను, కప్పలు తీసుకొచ్చాను, కంపు కొడుతుంది, ఏట్లో నీళ్ళు రక్తంగా మారుతూ వచ్చినాయి, నీ మొదటి సంతానం సరిపోతూ వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదు నీకు, ఎందుకు ఇలా కఠినం చేసుకుంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న ఆ రథాలు కూలినప్పుడు ఏం చేయాలి? ఫరో, ప్రభా నన్ను క్షమించు, అయ్యా నా జీవితాన్ని మార్చు, నా యొక్క ఏమంటారు నా పునాదులు కూల్చేశారు, ఇప్పుడే నా పునాదులన్నీ కూడా కూల్చబడుతూ వచ్చినాయి, ప్రతి పునాది కూడా కూల్చబడింది కాబట్టి నన్ను క్షమించని ఆ యొక్క సముద్రపు మధ్యలోనే ఫరో మారుమనసు పొందితే
మన ఎవరు పౌల్ని మమ్మారు ఓడబగిలితే దేవుడు కాపాడాడు. మరి ఫరోని కాపాడ్డా? అసలు నీళ్లే కదలకుండా ఆపేసేవాడు ఫరో ఇంటికి వెళ్ళేదాకా కూడా. చేయగల సామర్థ్యం కలిగిన వాడు, నీళ్లను పాయలుగా చేసిన దేవుడు ఆపడం తెలీదా? చేయలేడా? చేస్తాడు. కానీ ఫరో మార్మోస్ పొందాలి, అక్కడ మార్మోస్ పొందలా. ఇంకా ఫరో అసలు ఓ రకంగా మార్మోస్ పొందిన అనుభవంలోకి వచ్చిన స్నేహితులు జడగొట్టారు. స్నేహితులుగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమన్నారు? రాజా, నీకు అర్థం కావట్లేదా? బుర్ర పని చేయట్లేదా నీకు? వాళ్ళందరూ మన కింద పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోతూ వచ్చారు. పక్కనుండేవాళ్ళు చెడగొట్టడం ద్వారా ఫరో వెళ్ళి ఎర్ర సముద్రం కూలిపోతూ వచ్చాడు. వాస్తవం చెప్పాలంటే తన హృదయం కఠినం అయిపోయింది. దేవుడు మాట్లాడుతున్న అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. చివరికి పక్కన వాళ్ళు వచ్చి జడగొట్టారు. అక్కడ ఉన్నది మంత్రులు వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ సైన్యం వెళ్ళిపోతున్నారని చెప్పేదానికి, ఎక్కడ నువ్వు కళ్ళు తెరువు, వాళ్ళందరూ మన దగ్గర లేరు, వెళ్ళిపోతున్నారు అనేసరికి మరలా పొందిన మారుమోసు కూడా బాగొట్టుకున్నట్టు అనుభవంలోకి వచ్చింది. పొందలేదు, పోగొట్టుకున్నాడు. చెప్పుడు మాటలు విని సముద్రం మధ్యలోకి వెళ్ళి ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుడు సమయం ఇచ్చాడు, మారుమోసు పొందలా. హృదయం కఠినం చేసుకున్నాడు. తర్వాత కఠినం చేసుకున్నవాడు ఇంటికాడ ఉన్నాడు, అది లేదు. నష్టపోయిన దాన్ని బట్టి పిల్లలు నష్టపోయి ఘోషలో ఉన్నాడు. అప్పుడు ఇంటికాడ కూడా లేడు. మొదటి సంతానం చనిపోయినప్పుడు అందరూ ఐగుప్తులో ఘోష పడుతుంది, ఏడుతున్నారు. ఆ ఏడుపు కూడా వదిలిపెట్టి చెప్పుడు మాటలేని ఎక్కడికి వెళ్ళాడు? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది? మధ్యలో ముని చచ్చిపోయాడు. ఒకటి హృదయం కఠినం చేసుకున్నప్పుడు ఇంటికాడ ఉండా కాపాడబడేవాడాం. చెప్పుడు మాటలేని ముంగడికి వెళ్ళాడు, చివరికి తన ప్రాణమే కోల్పోయాడు. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? దేవుడు యుద్ధం చేస్తే ఇంటికాడ నెమ్మదిగా కూర్చోలేం, చావు దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తాం మనం. దేవుడు యుద్ధం చేస్తే చావు దగ్గరకు మనం పరిగెట్టుకుంటూ వెళ్తాం. అది చెప్పుడు మనుషులను బట్టో, చెప్పుడు మాటలను బట్టో, లేదా మనకుండో ఎట్టగొట్ట మనం నష్టపోతాం. కాబట్టి దేవుడు మనతో యుద్ధం చేయకూడదు. ఇది 6. 7వ మాట చూసి ప్రార్థన చేసుకున్నారండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షమును యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించేయమంటాడు. 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కూడా. యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకము, అతన్ని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. హెష్బోన్లో నివసించిన అమోరీయుల రాజైన సిహోనుకును చేసినట్లు ఇతనికి చేయవాలని చెప్పాను. 3 అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజున ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించును. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసేతిమి. శేషమేమీ లేకుండా హతము చేసేతిమి. దేవుడు మనతో యుద్ధం చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా విషాదకరమైన మాట. ఒకటి చెప్పి నేను ముగిస్తా. ఇది ఒకసారి గమనించండి. ఇది యజమానురాలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యజమానుడు తర్వాత యజమానురాలు అక్కడ తాగుతుంది. యజమానుడికి పుట్టినటువంటి బిడ్డలు, వారి తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, ఇదేమీ లేకుండా 0 అయిపోతుందంట. ఏమవుతుంది? 0 అంటే అర్థం చెప్పమంటారా? వాస్తవానికి మన ఒక మనిషికి తన భార్య ద్వారా వచ్చే పిల్లలు, వారి పిల్లలే సంతానం. శేషం అంటే పిల్లల పెరుగుతూ మిగిలి ఉండవాళ్ళే శేషం. ఎప్పటికైనా సరే పోయినోళ్ళు పోగా మిగతా మిగిలి ఉన్నవారే శేషం అంటే. కానీ దేవుడు యుద్ధం చేస్తే అస్సలు పిల్లలు కూడా లేకుండా చేసేస్తున్నాడు. అసలు ఒక్కడు కూడా ఉండలేదంట. శేషం అన్నది లేదంటే అర్థం ఏంటి? అసలు ఏమీ లేదని అర్థం. చూడండి, దేవుడు మనతో యుద్ధం చేస్తే శేషం కూడా మనకు మిగలదంట. శేషం పోని నేను ఎట్టగొట్ట దేవుని తీర్పు చనిపోయానని అనుకున్నా మన తర్వాత ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఉండరు. ఎందుకు? దేవుడు మనతో యుద్ధం చేస్తే అంత కఠినంగా ఉంటుంది. అయితే ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మనతో యుద్ధం చేస్తే
శేషం అన్నది మిగలదు, మనకి శేషం అన్నది ఉండదు. అంటే పోనీ నేను చనిపోయిన నా పిల్లలు ఉండరు అనుకోవడానికి లేదక, వాళ్ళే ఉన్నప్పుడు ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి ఉంటారు? శేషం అదే తీసేస్తాడు. దాని తర్వాత ఉండే శేషం పిల్లలు, వాళ్ళు పోతున్నాం. దాని తర్వాత ఉండే పిల్లలు. అంటే మనము మారుమూసి పొందకపోవటం ద్వారా మనము భార్య పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు కూడా శేషం లేకుండా పోతున్నారు, పూర్తిగా పోతున్నారు. ఒక్క మాట అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి మారుమూసి పొందకపోవటం ద్వారా ఆ పైన ఉన్న యజమాని దగ్గర నుంచి కింద ఉన్న పిల్లల వరకు కూడా మొత్తం నశించిపోతున్నారు. దేవుడు ఉంచట్లేదు, అసలు శేషాన్ని కూడా దేవుడు ఉంచడానికి ఇష్టపడతలేదంట. నిజంగా చూడండి మారుమనసు ఎంతటి దారి తీస్తుంది అన్నది. ఒక మారుమనసు పొందకపోతే ఏ స్థితికి దారి తీస్తుందో అర్థం చేసుకోండి. మనం ఏంటంటే మారుమనసు పొందడానికి చాలా కష్టం మనకనే కాదు, ప్రతి విశ్వాసికి కూడా మారుమనసు పొందాలంటే చాలా కష్టం. ఎప్పుడో దేవుడు మాట్లాడితే మారుమనసు పొందుతారు. వాస్తవానికి ఏంటి తెలుసా? మారుమనసు పొందాలి ఎప్పుడు? శేషాన్ని 3వ అధ్యాయము 22వ వచనము ప్లస్ 2వ వచనము 3వ వచనం. ఎవరు చూడండి, ఒక మాట చూసినట్టయితే శేషం అన్నదే లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? శేషమేమియు ఈరోజు ఇదే ముగింపు. ఒక్కసారి మనం మారుమనసు పొందకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా? శేషం అన్నది లేకుండా పోతుంది. ఏం పోతుంది? శేషమే ఉండదంట. శేషం అంటే ఏంటి? శేషం అంటే ఏంటి? ఇప్పుడు నేనుండా, నాకు 3 పిల్లలు ఉన్నారు, అది శేషం. ఆ 3కి ఒక్కొక్కరే పుట్టారనుకో, అది శేషం. ఆ 3కి ఒక్కొక్కరు పుట్టారంటే అది శేషం. అంటే మన తర్వాత నుంచి వచ్చే అన్ని శేషాలుగానే ఉండిపోతున్నాయి. శేషం అన్నది కూడా లేకుండా దేవుడు చేసేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. అసలు ఒక మాట, మనము కానీ మన పిల్లలు కానీ పిల్లలు కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటి? ఒకే ఒక పని, మారుమనసు పొందపోవటం. మారుమనసు పొందపోవటమే. శేషం కూడా మనం ఉంచుకోవట్లేకపోతున్నాం. ఒకసారి అంటాం మన కుటుంబంలో ఎవరు తప్పు చేశారో కానీ కుటుంబం మొత్తం చనిపోయారు అంటాం. ఒకసారి రోడ్ యాక్సిడెంట్ ఎవరైనా చనిపోయారు కుటుంబీకులు అందరూ ఏమంటాం? ఈరోజు మనకు జరగలేదు, రేపు పొద్దున మనకు జరగవచ్చు, కానీ ఏమంటాం మనం? అయ్యా కుటుంబం మొత్తం చనిపోయారు అంటాం. అంటే అర్థం ఏంటి? మొత్తం నష్టపోతున్నాం మనం. ఎందుకు? మారుమనసు పొందకపోవటం ద్వారా. ఒక వ్యక్తి మారుమనసు పొందకపోవడం అంటే నేను యాక్సిడెంట్ జరగాలని నేను కోరుకోవట్లేదు, మారుమనసు పొందాలని నేను ఆశిస్తున్నా, దేవుడు అట్లా జరిగించుకోకుండా ఉండును గాక. ఒకే మాట, మారుమనసు. ఒక మారుమనసు ఉంటుంది ద్వారా శేషం అన్నది మనకు మిగిలిద్ది. అదే మారుమనసు మనం పొందకపోతే శేషం అన్నది ఉండదు. చాలా భయంకరమైన మాట. ఎక్కువ ధ్యానిస్తుంది, ఎందుకంటే ధ్యానిస్తే మనకి ఇంకెక్కువ బాధ ఉంటుంది. గుర్తుపెట్టుకొని, శేషం గోడలో ఉండదు దేవుడు యుద్ధం చేస్తే. కానీ దేవుడు యుద్ధం చేయకూడదు, శేషం మిగలాలంటే మారుమనసు. సింపుల్. ప్రభా నేను ఈ బలహీనతలు ఉండే, ప్రభా నాలో ఈ పొరపాట్లోనే నన్ను క్షమించి, ఈ ఒక్క మాటే శేషం మొత్తం కూడా మిగిలిపోతుంది. ఈ ఒక్క మాట మనం అనుకోకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? మొత్తం దీంట్లో మన ఆస్తి పోయిందా, ఐశ్వర్యం పోయిందా, ఆయుష్ పోయిందా? ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మారుమనసు పొందాలి, లేకపోతే దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. దేవుడు మనతో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? 1, మనం పట్టుబడతాం. అవునా? పట్టుబడుతున్నాం. కాబట్టి దేవుడు మనతో యుద్ధం చేయకూడదు. చేస్తే 1 మనం పట్టుబడతాం. 2 మనలో భయం వస్తుంది. 3 మన గృహాలకి మనం చేరలేం. 4 శత్రువులాగా తరం పడతాం. 5 తప్పించుకునే అవకాశం లేదు. 6 ప్రాణాలు కోల్పోతాం. 7 శేషం కూడా ఉండదు. మనం పోయిన తర్వాత ఉన్న శేషాన్ని కూడా దేవుడు ఉంచడు. అందుకంటాడు చేసిన తప్పును బట్టి 3-4 తరాల మీదకి రప్పిస్తానన్నాడు. పిల్లల మీదకి. మారుమనసు పొందకపోతే మన పిల్లల మీదకి దేవుని శాపం వచ్చింది. ఇది వాస్తవం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఇవన్నీ దేవుడు తీసుకురావాలని దేవుని ఉద్దేశం కాదు. అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఎట్లా చేస్తాడని అపార్థం చేసుకోవద్దు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ జరుగుతే మీరు మారుమనసు పొందండి, ఇవన్నీ జరగకోకుండా మీరు కాపాడబడతారు. అదొక్కటే దేవుని ఉద్దేశం. ఇవన్నీ మీరు మారుమనసు పొందకపోతే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మారుమనసు పొందండి, ఇటు కీడు నుండి మీరు తప్పించబడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎంతో ప్రియులమే, ఎంతో ఇష్టమైన వారు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చేరున్న మనం ఇంకా ఇష్టమైన వారు. ఎందుకంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాం కాబట్టి ఆయన మనం నడిపించాడు దేవుని మందిరానికి. రాని వాళ్ళ సంగతి మనం ఆలోచించవద్దు. మనం దేవునికి ఇష్టం, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1
మీరు మారుమనసు పొందండి. లేకపోతే నేను యుద్ధం చేస్తే మీరందరూ పట్టుబడతారు, లేదా మీలో భయం ఉంటుంది, మీరు మీ గృహాలకు వెళ్ళలేరు, శత్రువులు తరం పడినట్టు తరం పడతారు, తర్వాత తప్పించుకునే అవకాశం లేదు, ప్రాణం పోగొట్టుకుంటారు, శేషమేమీ ఉండదు నేను యుద్ధం చేస్తే. అంటే డైరెక్ట్ దేవుని యొక్క ఉద్దేశాలు అలాంటివి. దేవుడు యుద్ధాలు జరిగిస్తే ఇలా ఉంది, దేవుడు యుద్ధం చేస్తే అంటే దేవుడు చెప్పట్లా, కానీ దేవుడు యుద్ధం చేస్తే ఇలా ఉంది. ఇది మనది పాతదంతా తవ్వుకుంటూ వచ్చింది. దేవుడు యుద్ధం చేస్తే ఇలా ఉండేది. కాబట్టి దేవుడు యుద్ధం చేయకూడదంటే మనం ఏం చేయాలా? జస్ట్ మారుమనసు ఒక్క పని చేస్తే చాలు. ఒక్క మారుమనసు పొందితే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయకుండా ఉంటాడు. మనం మన కుటుంబీకులు ప్రాణంతో ఉంటాం, శేషం కూడా మిగిలించబడింది. అదే మనం మారుమనసు పొందకపోతే మనము శేషము ఉండటం కష్టం. ఇక్కడ మారుమనసు పొందుతాం. ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ విషయంలో మనం మారుమనసు పొందాలో అది బయటికి చెప్పవసరలా, బహిరంగంగా అందరి ఎదుటి ఒప్పుకోవసరలా. హృదయంలో దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన హృదయంలో ప్రభు ఉన్నాడు. నిజంగా మన హృదయంలో ప్రభు ఉంటే మనం మారుమనసు పొందినప్పుడు క్షమిస్తాడు. ఇంకా మన హృదయంలో లేకపోతే హృదయంలో కన్నా రప్పించుకోవాలి. కాబట్టి ఒకే ఒక్క అవకాశం, ఇంటికి వెళ్ళే స్థితి మనకు ఉందో లేదో తెలియనటువంటి అనుభవం ఇది. మారుమనసు పొందాలి. జస్ట్ ఒకటే, ప్రభా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నాలో ఈ అవిధేతలు ఉన్నాయి, నన్ను క్షమించు. ఈ మారుమనసు పొందితే 7 అంతల నష్టం మనకు రాకుండా కాపాడబడతాం. జస్ట్ చేయాల్సింది ఒకటే, కానుకలొద్దు, దశంభాగాలొద్దు, ప్రత్యేకమైన కానుకలు అవసరంలా, మందిరంలోకి ఏది నువ్వు కొనుక్కురావు అవసరంలా. అంటే ఏదంటే మనకు ఏది కావాలని మనం తీసుకోవసరంలా. మనం చేయాల్సింది ఒకటే, మారుమనసు. మారుమనసు. మనం దేవుని మందిరంలో ఏమిచ్చినా కానీ దేవుడు ఇష్టపడ్డాం. బియ్యం ఇచ్చినా, సేవకుడికి గిఫ్ట్ ఇచ్చినా, సేవకుడికి ఏదైనా భోజనం పెట్టినా, ఇవన్నీ దేవుడు చూడడు. జస్ట్ దేవుడు చూస్తుంది ఏంటంటే సేవకుడిని, మందిరాన్ని, రెండు మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూడడు. ఒకటి, మనం దేవుని సన్నిధిలో మారుమనసు పొందేమో లేదా అదే మనకు కావాలి. కాబట్టి అది ప్రాముఖ్యత. మనం సేవకుడిని ఎంత ప్రేమించినా, ఎంత గిఫ్ట్ సేవకుడికి ఇచ్చినా ప్రయోజనం లేదు. మారుమనసు పొందాలి. సేవకుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు, వెళ్ళే మార్గాన్ని చూపిస్తాడు. వెళ్ళే మార్గంలో ఎలా ఉండాలో చూపించేవాడే సేవకుడు. పరలోక రాజ్యానికి సేవకుడు తీసుకెళ్ళలేడు, దేవుడిది పంపిస్తాడు. సేవకుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎలా ఉండాలో నేర్పిస్తాడు, అంతే. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా నా జీవితంలో నాకు మారుమనసు అవసరం, ఫలాని విషయంలో నేను మారుమనసు పొందుతున్నా, బయటికి చెప్పవసరంలా. అంతరంగంలో మనం మారుమనసు పొందితే దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. ప్రభా నీ నోటి నుండి వచ్చే ఖడ్గంతో నాతో యుద్ధం చేస్తే 7 అంతల నష్టం నాకు వచ్చింది. అలా రాకూడదంటే నేను మారుమనసు పొందుతున్నానని మారుమనసు పొందుదాం. దేవుడు మన బలహీనతలు క్షమించి మన జీవితాన్ని మార్చి ఆ 7 అంతల అనుభవంలోకి మనం రాకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీరు దయగలిగిన దేవుడుగా మీరు మా కొన్నందుకై మీకు స్తోత్రాలు. మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీరు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో చూస్తున్నాం. మేము మారుమనసు పొందాలి. అందుని బట్టి మీరు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్నారు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడన్నారు. కానీ ప్రభా, ఆలస్యం అవటానికి గల కారణం ఏంటంటే మేము మారుమనసు పొందాలి. లేకపోతే మీ నోటి నుండి వచ్చి ఖడ్గం చేత మాతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మేము నష్టపోకూడదు. నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి, మాకు ఇచ్చిన 3 పిల్లలు, తండ్రి, తమ్ముడు, ఇంకెవరో కూడా కుటుంబీకులు ఎవరో కూడా నష్టపోకూడదు. వారితో పాటు తోటి విశ్వాసులు, సంఘస్థులు, ఆత్మీయమైన బిడ్డలు కూడా ఎవరూ నష్టపోకూడదు. అందుకే మీరు మా స్థితిగతులను ఎరిగి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రభా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సంఘంలో ఎంతమంది ఏర్పరచబడిన వారు ఈ దినము నీ సన్నిధికి వచ్చి ఉండారు. ఏర్పరచబడిన మేము మా జీవితాన్ని మారుమనసు పొందుతున్నాం. ప్రభా, మా చూపుల్లో తప్పిపోతున్నాం. ఆలోచనలో, ప్రవర్తనలో, ఉద్దేశాల్లో అనేకమైన విధానాలు అపిత్రమైన వాటిని చూసి మేము తప్పిపోయిన అనుభవాలు ఉంటున్నాయి. ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడి తప్పిపోయిన అనుభవాలు ఉంటున్నాయి. ప్రతి విషయంలో మారుమనసు పొందలేని జీవితం చాలా ఉంది. ప్రభా, దయచేసి క్షమించండి. మారుమనసుకు తగిన ఫలాన్ని మేము ఫలించాలి. అలా ఫలించలేకపోతున్నాం. మారుమనసు అన్నది మాకు లేదు. మేము మా గృహాలు చేరుతామో కూడా లేదు, తెలీదు. దేవా, మమ్మల్ని క్షమించండి. మాకు మారుమనసును మీరు దయచేయండి. మీరు ఇచ్చే మారుమనసు ద్వారానే మీతో మాకు యుద్ధం ఉండదు. చక్కగా మా గృహాలకు వెళ్తాము, పరలోకానికి కూడా వస్తాం. మీరు మాకు సమయం ఇవ్వకపోతే
మేము మారుమూసి పొందకపోతే మీరు మాకు సమయం ఇచ్చేది ఉండదు. ఈరోజు నేను నా కుటుంబీకులు ఎన్నో బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు ఉండవని ఒప్పుకుంటున్నాం. క్షమించండి. సంఘంలో తరలో ఉంచిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరు ఏ బలహీనతలు, అవిధేయతలు ఉంటున్నారో క్షమించండి. తప్పుల్లో, పొరపాట్లు, మీ మాట వినుకోకుండా హృదయం కఠినం చేసుకునేది కానీ, దేవా తరమబడిన అనుభవంలో కానీ, శత్రువుగా మారబడిన అనుభవంలో కానీ, దేవా భయపడే అనుభవంలో కానీ, పట్టుబడిన అనుభవంలో కానీ, ఏ స్థితిలో ఉండా మేము శేషాన్ని కోల్పోకుండా కాపాడండి తండ్రి. మా తప్పులు ఎన్నో ఉన్నాయి, మేము ఒప్పుకోలేని తప్పులు మాలో ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా ఒకేసారి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. క్షమించండి. ఒప్పుకోలేని తప్పులు అన్నిటిని మమ్మల్ని క్షమించండి. మీ కళ్ళ ఎదుట ఏదైతే మేము తప్పు చేస్తున్నామో అనిపిస్తుందో అది అవన్నీ క్షమించండి. అవి ఏ విధమైనదైనా సరే మీ దగ్గర లెక్కించబడిన ప్రతి తప్పు, ప్రతి పాపము, ప్రతి పొరపాట్లు, ప్రతి దుష్టత్వము, ప్రతి శాపము, దేవా ప్రతి పాపము కూడా ఏదైతే మీ యొద్ద మా జీవితాలు తీర్పు కొరకై లిఖించబడిందో వాటన్నిటికీ మేము కారుకులం అని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. నా మటుకు నేను కారుకుని ఒప్పుకుంటున్నాను. నా నిమిత్తమై లిఖించబడిన తీర్పు కొరకు లిఖించబడిన ప్రతి దాన్ని ఈరోజు నేను ఒప్పుకుంటున్నా. ప్రభా, అవును ప్రభా, నేనే తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, క్షమించండి. రెండంతల తీర్పులోకి రాకుండా మమ్మల్ని కాపాడండి. చేరున్న వారు ఒప్పుకుంటున్న వారిని కూడా క్షమించండి. అట్టి రెండంతల తీర్పులోకి రాకుండా కాపాడమని దేవా వచ్చిన వారందరిని దీవించండి. రానివారు సత్యవాక్యాన్ని నష్టపోయారు, మరొకసారి అలా నష్టపోకుండా మారుమోసి పొందడం కొరకై మరొక బైబిల్ స్టడీకి అందరూ కలిగి, బైబిల్ స్టడీ కాదు అన్ని కూడికలకి, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అన్ని కూడికలకు, ఆరాధనకు, ప్రభు వాళ్ళకి అన్నిటికీ రావడానికి సాయం చేయమని ఈరోజు మా జీవితాల్లో లెక్కించలేనన్న పాపాలు మాలో ఉన్నాయి. విస్తారమైన పాపాలు మేము చేసాం. మమ్మల్ని క్షమించి మీ ఎదుట కనబడుతున్న ప్రతి తప్పు, దోషములు కానీ, అపరాధములు కానీ, పాపములు కానీ అన్నిటి విషయమే మీ సన్నిధిలో ఒప్పుకున్న అన్నీ మేము చేసాం. మీ ఎదుట తీర్పు కొరకు లిఖించబడిన ప్రతి ఒక్కటి మేము చేసిన తప్పులే క్షమించి రెండోదల తీర్పులోకి రాకుండా కాపాడండి. అదే రీతిలో ఎల్షాద్దై కొరకు, గొట్టుమొక్కల మందిరం కొరకు, జూబ్లీస్ కొరకు, ఎబ్రోన్ కొరకు, పలు ప్రాంతాల్లో ఉన్న మందిరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మత్తయ్య ఆరోగ్యం కొరకు, కొరినంకుల ఆరోగ్యం కొరకు, డేవిడ్ అన్న కొరకు, పీటర్ చరణ్ కొరకు, ఓబేద్ అన్న కొరకు, సహోదరుడు వరుణ్ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేరున్న బిడ్డలందరి కొరకు, ఆ రీతిలో ప్రభా ఆయా సేవకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి. మరి సాల్మన్ అన్న కొరకు, తిమోతి అన్న కొరకు, జెరిమీ కొరకు, ఇంకా ప్రభా ఎవరెవరైతే సేవకులు ఉండాలి తెలిసిన సేవకులు అందరినీ, రాజన్న అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాకు అందరూ మా జీవితాల్లో ప్రభా మీ రాజ్యంలోకి మేము రావాలి. చేరున్న ప్రతి సంఘంలో ఆయా సంఘాల్లో ఉన్న పరిస్థితులు అన్నింటిలో మారుమోసం దయచేసి, సంఘాల్లో ఉన్న అటువంటి ప్రతి పరిస్థితికి మారుమోసం దయచేసి, క్షేమాన్ని దయచేయండి. ఎక్కడెక్కడ ఏ మారుమోసు అవసరమో, సర్వత్రి సంఘంలో ఎక్కడ ఏ మారుమోసు కావాలో అన్ని ప్రాంతాల్లో మారుమోసు ఇవ్వండి. లేకపోతే మీరు యుద్ధం చేస్తే కష్టం. మీ ద్వారా యుద్ధం జరగకోకుండా మారుమోసు పొందే జీవితాన్ని అనుగ్రహించమని మీకు అప్పచెబుతూ, ప్రభా ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని, తిరిగి మా గృహాలకు వెళ్తున్న ఈ వాక్యం ఎక్కడితో విడిచిపెట్టుకోకుండా హృదయం అనే పలక మీద ముద్రించుకుని మనసుకు స్మరణకు తెచ్చుకుంటూ జీవించే వారికి సిద్ధపరచమని, ప్రయాణంలో తోడుకొనమని దేవా ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. సరి చేసుకుని మారుమోసు పొందుతున్నావు, నాతో పాటు మారుమోసు పొందిన ప్రతి ఒక్కరిని దీవించి క్షమించి మీ రాజ్యం కొరకై సిద్ధపరచమని, కఠినమైన దాన్ని తొలగించమని, మేము ఎన్ని కలిగి ఉండా మీ సన్నిధిలో తలాంతులు కలిగి ఉండా, అభివృద్ధులు కలిగి ఉండా, దాన ధర్మాలు చేసిన ప్రయోజనం లేదు. మారుమోసు పొందాలి. అటు మారుమోసు మాకు ఇచ్చారు. ఈ దినమున మాకు మా కుటుంబాలకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇచ్చిన మారుమోసు మేము పొందటమే కాదు, మా కుటుంబీకులు అందరూ కూడా ఇట్టి మారుమోసు యొక్క ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తొట్టెలుకొని మనల్ని కాపాడుకును, తన మహిమ మీదటి మహానందంతో నిర్దోషం నిలబెట్టడుకు శక్తిగల మన రక్షకుడైన యేసుప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడును చేరిన బిడ్డలకి సర్వత్ర సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరుని తోడే నడిపించును గాక. ఆమెన్.